బిల్డింగ్లకి రంగులేనా, వసతులన్నీ ఉన్నాయా? కేజెస్ కూడా ఖాళీగా ఉంది హాస్పిటల్ వచ్చిన తర్వాత. ఒక ఆధార్ కార్డుతోని కేవలం వాళ్ళ సమస్యలను కూడా తీరుతుంది. ఒక ఆధార్ కార్డు చాలు, ఇక్కడ హాస్పిటల్కి రావాలి. కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. ఆయన అధికారం లేకపోతే ఇంటింటికి తిరిగారు కదండి. గెలిచిన ఎమ్మెల్యే అడ్రస్ లేడు, ఓడిపోయిన కేకరాజ్ జనాల్లో ఉన్నాడా? జనాల్లో ఉన్నాడు. స్కూలే బాగుండేది కాదు, బూత్ బంగ్లా లాగా ఉండేది. ఈ 5 ఏళ్ళలో ఒకసారి వచ్చాడు విష్ణు కుమార్ రాజు. గెలిచినా గెలవపని జనాల్లో రావాలండి. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు మొన్నే దుప్పటి తీసుకుని బయటకు వచ్చారు. సెల్యూట్ కొట్టాలి జగన్. అంతే. ఇక్కడ కేకే రాజు గారు వైసీపీ నుంచి, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు గారు వస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేకే రాజు గారేనండి. ఎందుకని కేకే రాజు గారు? ఆయన సర్వీస్ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఓడిపోయినా సరే ప్రజల్లో తిరుగుతున్నారు. మన కరోనా టైంలో కూడా ఆయన చేసిన సేవ అలాంటిది కాదు. ఎనీ టైం హాస్పిటల్కి కానీ, మన ఫుడ్ ఐటమ్స్ కానీ, ప్రతి డోర్ టు డోర్ ఆయన సర్వే చేసి ప్రతి ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా సరే చూసి ఆయన పంపించిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తిని వదులుకుంటాం ఏంటండి ఈసారి? విష్ణు కుమార్ రాజు అతనిది కూడా ఒక్కడే ఉంటున్నారు. ఎప్పుడైనా వచ్చి కనుక్కున్నారా? అసలు ఏటైనా అన్నది కూడా చెప్పారా? ఎలాగున్నారమ్మా మీ ఇంట్లో ఉన్నది కూడా ఎప్పుడైనా అడిగారా? ఆయన ఓడిపోయిన సరే సర్వీస్ చేశారు కాబట్టి ఈసారి ఆయనే కావాలనుకుంటున్నా. అది ఇప్పుడు కేకే రాజు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కేకే రాజు చాలా మంచి వ్యక్తి అండి. ఇంకేముంది, మామూలుగా ఎవరన్నా ఆయన దగ్గరికి నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి సాల్వ్ చేస్తారు. చాలా బాగా సాల్వ్ చేస్తున్నారు. ఎంతమందికి పేద పిల్లలకి స్కూల్ ఫీజులు, ఒంట్లో బాగోలేకపోతే ఎంతమంది పేషెంట్లు తీసుకుని వెళ్తుంటే వాళ్ళకి ఆయన జేబులో నుంచి ఓన్గా అమౌంట్ ఇవ్వడం కూడా మేము కళ్ళారా చూసాం. అంతకుముందు గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు. ఆయన 5 సంవత్సరాల నుంచి ఆడు ముఖం కాదు కదా, ఆడు ఫేస్ కూడా చూడలేదు మేము. పేరుకి గెలిచాడు, ఆడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అసలు పేరుకి ఎమ్మెల్యే అయిపోయాడు, కానీ ఇప్పటి వరకు ఆ గంటా శ్రీనివాసరావు ఎక్కడున్నారన్నది కూడా మేము చూడలేదు. కేకే రాజు గారు వస్తున్నారు. కేకే రాజు గారు ఎన్ని టైం ఎన్ని మెట్లు అంటే మా ఇంటికే ఎందుకు, ఎక్కడికో ఎందుకు, మా ఇంటికి ఎన్నిసార్లు, మా ఏరియాకి ఈ 5 సంవత్సరాలు ఎన్నిసార్లు తిరిగారో మా ఏరియాకి. ఆయన ఈసారి కేకే రాజు గారిని గెలిపించుకుంటాం, 100% గెలిపించుకుంటా. ఆయన తప్ప ఇంకెవరిని తీసుకుని రాము, అసలు ఎట్టి పరిస్థితుల్లో రానివ్వం కూడా లేడీస్ అందరం కలిసి. ఇప్పుడు కేకే రాజుకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? కేకే రాజు గారు ఆయన సర్వీస్ నచ్చింది కాబట్టి ఇస్తున్నామండి. ఆయనకి ఏ పార్టీ అన్నది మాకు కాదు, ఆయన సర్వీస్ నచ్చింది, ఆయన పనితనం నచ్చింది, అందుకని కేకే రాజు గారు కావాలి. ఆయన జగన్ పార్టీ అన్నది కాదు, బీజేపీ పార్టీ అన్నది కాదు. ఆయన వ్యక్తిత్వం, మనుషుల్లో ఎవరికైనా వెళ్ళి పలకరించడం కానీ, ఏదైనా బాధ ఉందంటే గబుక్కమని వచ్చి పలకరించే వ్యక్తి ఆయన, అందుకని ఆయనే కావాలి మాకు. విశాఖ నార్త్లో వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ విష్ణు కుమార్ గారు పోటీ చేస్తారు. విష్ణు కుమార్ రాజు అంటే ఆల్రెడీ గతంలో ఆయన ఎమ్మెల్యే గెలిచారు వరకు బాగానే ఉంది, పర్లేదు. కానీ ఇప్పుడు ఇంకా ప్రజలు ఆదరించరు. ఎందుకంటే బీజేపీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి ఏమీ ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ అన్నది అది ఇవ్వలేదు, తర్వాత రైల్వే జోన్ అనేది కూడా ఇవ్వలేదు, ఒరిస్సాకు పంపించారు. ఆ కోపంతో ప్రజలైతే ఉన్నారు. కేకే రాజు గారు అయితే నిస్వార్థంగా లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఆయన వర్క్ చేసి ప్రజల్లోకి ఇప్పుడు నిత్యం ఉంటున్నారు. మళ్ళీ అతను విష్ణు కుమార్ రాజు 5 టర్మ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ కనపడలేదు. అది పరిస్థితి అయితే ఉంది. అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, వాచ్ చేస్తున్నారు. అది ప్లస్ అందులోకి సంక్షేమ పథకాలు అనేది అతను నిరంతరంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అది ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. ఇవాళ వచ్చి బీజేపీ వచ్చి ఓటు వేయండి అని అడిగితే ఓటు వేసే ప్రజలైతే మటు వేసేయడానికి సిద్ధంగా మరి లేరు. సార్ ఇక్కడ మరి గతంలో గెలిచినటువంటి గంటా శ్రీనివాస్ కానీ, అలాగే ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు విష్ణు కుమార్ గారు గెలిచారు. 2019 18,000 ఓట్లు వచ్చింది. అలాంటి కారణాలు ఎందుకంటే ఎవరికి? విష్ణు కుమార్ రాజుగా విష్ణు కుమార్ రాజుకి వచ్చాయంటే అప్పుడు ట్రెండ్ ఉండేది. 2014లో ఆ ట్రెండ్ నడిచింది. ఆ ట్రెండ్ మీద వచ్చాడు తప్ప ఆయన ఒక మంచి వ్యక్తి, ఒక ఆత్మహత్యంతో ఉంది, గుళ్ళు గోపురాలకి దానంగా ధర్మాలు ఇచ్చే వ్యక్తి అనే ఉద్దేశంతోనే గెలిపించుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు. కానీ ఇప్పుడైతే సినారే మారిపోయింది. ఇప్పుడంతా టోటల్గా ఏంటంటే సంక్షేమం మీద నడుస్తుంది. ఇదంతా సంక్షేమం అందుతుందని ప్రజలు భావిస్తున్నారు. అదే ఆ ఫ్యాక్టర్. సార్ విశాఖపట్నం ఏరియాలో అంటే సాఫ్ట్గా ఉండే చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో అంటే సంక్షేమ పథకాలు పల్లెటూరు వాళ్ళు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. సిటీలో ఉన్నటువంటి మీలాంటి పెద్ద వాళ్ళు ఎలా చెప్తారు సార్? సిటీలో యాక్సెప్ట్ చేస్తారంటే సిటీలోని ఎలా ఉంటుందంటే పొలిటికల్ సినారియో 1-to-1 ఉంటుంది. అదే పల్లెటూరులో అయితే వన్ సైడే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఉన్నాడు నీవంటే నీకు పడతావు, నేనంటే నీకు పడతావు అనే ఒక ధోరణి తీసుకొని వచ్చి ప్రేరేపిస్తారు. సిటీలో జరుగుతుంది అదే. అది 170కి 170 సీట్లు అనేది ఇంపాసిబుల్. ఆ ట్రెండ్ మారిపోయింది. వస్తే గ్రామాల్లో 95 నుంచి 100 సీట్ 100% అది గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడైతే సిటీలో కొన్ని 50-50 ఛాన్స్ అయితే ఉంది. 100% గెలుస్తారు. ఎందుకంటే ఆయన వర్కబిలిటీ ఉంది, సింపతి ఉంది. లాస్ట్ టైం పోయారని చెప్పి సింపతి ఉంది. అప్పటికి కూడా గెలిచే అవకాశం ఉండేది. ఆ లెక్కింపుల్లో తేడా కనిపించిందని చెప్పారు. ఏదైనప్పటికీ కూడా అతను ఓటమి పాలు అయ్యారు కాబట్టి ఈ ప్రజలైతే ఈసారి సింపతి చూపిస్తారు. ప్లస్ అది సేమ్ టైం వర్క్ చేశాడు. ఆయన ఓడిపోయినప్పుడు కూడా వర్క్ చేశాడు, ఇన్ఛార్జ్గా ఉండి వర్క్ చేశాడు కాబట్టి ఆయనకు అవకాశాలు అయితే ఉన్నాయి. రోడ్స్ అవనివ్వండి, సంక్షేమం అవనివ్వండి,
తర్వాత తాగునీటి సదుపాయాలు ఇవ్వడమనండి, ప్రభుత్వం తరపు నుంచి చాలా వరకు మాట్లాడి అన్ని కొన్ని విషయాలు అయితే మనం చాలా కార్యక్రమం అయితే చేయగలిగాడు, సక్సెస్ చేశాడు. అది అందుబాటులో ఉంటారు ఆయన. ఏ కార్యక్రమం ఆయన ఆఫీస్ అక్కడ సీతంద్వారలో ఉంది కాబట్టి ఏ పనికైనా వచ్చినా వెంటనే ఇమీడియట్గా అందుబాటులో ఉన్నారు. అదైతే జరుగుతుంది. అదే కేకే రాజు సాఫ్ట్ పర్సన్, ఎక్కడ ఆయనకి యాలిగేషన్స్ లేవు, చూడడానికి బాగుంటాడు మనిషి, దాదాపు అందుబాటులో ఉంటాడు. దట్స్ ఆల్. ఇంతకుముందు హాస్పిటల్ లేనప్పుడు కొత్తగా కట్టక ముందు ఎక్కడ ఉండేది హాస్పిటల్? కంచరపాలెం ఉంది. కంచరపాలెం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్లు. ఇప్పుడు మీ ఇంటికి దగ్గరలో వచ్చేసింది హాస్పిటల్? దగ్గరలో ఉంది. వెళ్ళారా మీరు ఎప్పుడైనా చూపించుకున్న హాస్పిటల్? చూపించుకుంటున్నాం. ఉన్నారా? స్టాఫ్ ఉన్నారా? డాక్టర్లు, నర్సులు ఉన్నారు? అందరూ ఉన్నారు. చూస్తున్నారా? బాగానే చూస్తున్నారు. బాగానే చూస్తున్నారు. హాస్పిటల్స్ ఇలా ప్రతి చోట బాగు చేశారా? ప్రతి చోట బాగానే చేశారు. ఇప్పుడు కంచరపాలెంలో హాస్పిటల్ ఉందని చెప్పారు కదా, ఆ హాస్పిటల్ ఎలా ఉంది? అది కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంది. దీని మాదిరిగానే ఉందా? పాడుపడిపోయి ఉందా? బాగానే ఉంది. పాడుపడి బాగానే ఉంది. బాగు చేశారా? బాగు చేశారు. ఇక్కడ హాస్పిటల్ లేనప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు మరి? అక్కడికి వెళ్ళారు. మలేరియా జ్వరం వస్తే అక్కడికి వెళ్ళారు అన్నమాట. మలేరియా జ్వరం వద్దారు. ఇప్పుడు దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం మాకు అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉంది. చూపించుకుంటున్నారు పేషెంట్లు? పేషెంట్లు అందరూ వచ్చి చూపించుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ బెటర్ అంటావా, గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్ అంటావా? మరి పేదవాళ్ళకి అయితే ఇదే, మరి గవర్నమెంట్ హాస్పిటల్ బెటర్. డబ్బున్న వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు. అక్కడ ఇక్కడ వైద్యం ఒకే రకంగా ఉండిద్దా? ఒకే రకం అంటే పర్లేదు బాగానే ఉంటుందండి. ఇక్కడ కూడా బాగానే చూస్తున్నాం. ఇక్కడ ఏమైనా అవ్వకపోతే ఎమర్జెన్సీ అయితే మన కేజీ అయితే హాస్పిటల్కి పంపిస్తారు అంతే. గవర్నమెంట్ హాస్పిటల్స్ 5 ఏళ్ళలో బాగు చేశారా? 5 ఏళ్ళు బాగానే ఉన్నాయి సార్. మన గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇది ఈ కట్టింగ్ కానీ మనం అక్కడికి వెళ్ళలేదు. మన కేజీహెచ్కి. ఎక్కడికి? కేజీహెచ్కి వెళ్ళలేదు. ఇక్కడ కట్టింగ్ కానీ ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడే చూపించుకుంటున్నారు కట్టిన దగ్గర. ఇక్కడ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్స్ బాగు చేశాడా? బాగానే చేశారు. ఇంకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ మీ దగ్గర ఇంకెక్కడ ఉంది? దగ్గర ఒక 15 పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి ఉంది. ఆయన బర్మా క్యాంప్లో ఒకటి ఉంది. అక్కడ ఎలా ఉంటాయి హాస్పిటల్? అక్కడ సేమ్ ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంటుంది. అన్ని చోట్ల అలాగ ఉంటుంది. అన్ని చోట్ల బాగు చేశారు. ఈ కొత్త బిల్డింగ్ ఒక 6 నెలలు అవుతుంది. బాగానే చేస్తారు. ఏరియా పేరు బర్మా క్యాంప్ కాలనీ. ఇక్కడ హాస్పిటల్స్ కొత్తగా కట్టారు కదా, ఇంతకు ముందు ఉందా లేదా? ఇంతకు ముందు లేదు, ఇప్పుడే హాస్పిటల్ రీసెంట్గా వచ్చాయి. పల్లె ఆయన వచ్చిన కాడి నుంచి ప్రతి పల్లెలోనే హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన ఒకప్పుడైతే కేజీస్ దాకా వెళ్ళేవారు. ఇక్కడ నుంచి బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు అన్నీ పెట్టుకొని. కానీ ఇప్పుడు మా ఇంటికి వస్తే హాస్పిటల్ తెచ్చాడు. ఇంకా దానికంటే ఇంకేముంది గొప్పతనం. ఇక్కడ మీ ఏరియాలో బర్మా క్యాంప్ దగ్గర కాకుండా ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్? మా ఏరియాలో ఒకటి ఉంది, ఈ ఏరియాకి ఒకటి ఉంది, ఇంకొక ఏరియాకి ఒకటి ఉంది. ఏరియాల్లోనే హాస్పిటల్ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన ప్రాబ్లం లేదు ఆయన దయ వల్ల. హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి? హాస్పిటల్స్ ట్రీట్మెంట్లు అంటూ కొద్దిగా మరి ఉంటాయి కదండి. మరి ఎక్కడెక్కడ అనేది వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు చేయాలి కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బిల్డింగ్లకి రంగులేనా, వసతులన్నీ ఉన్నాయా? సూపర్ భయ్య. ఏది కూడా మనం తప్పుగా అనుకోకూడదు. అన్నీ హ్యాపీ. ఆయన వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మారాయి, హాస్పిటల్స్ మారాయి. ఎక్కడికి వెళ్ళేకంట దగ్గరలోనే ఒక వృద్ధులు ఉంటారు, వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళలేరు. వికలాంగులు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. చేయలేని పరిస్థితిలోని దగ్గరికే తీసుకొచ్చి ఆయన పెట్టాడనమాట. మీరు ఎక్కడికో వెళ్ళడం ఏంటి, ఇక్కడే ఉంటే బాగుంటుంది, మీ కళ్ళ ముందే పెడతానని అన్నీ కూడా ఇంప్రూవ్ చేశారు. ఇక్కడ చూపించుకుంటున్నారు జనాలు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు? లేదండి, ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు కేజీస్ కూడా ఖాళీగా ఉంది. ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత మరి కేజీహెచ్ కూడా ఖాళీగా అంత దూరం అవ్వగలుగుతారు. మన కాళ్ళు దగ్గర హాస్పిటల్ ఉంది కదని ఇంక కేజీహెచ్ కూడా ఇది. కానీ అత్యవసరం అయితే కేజీహెచ్ తప్ప మామూలు చిన్న ట్రీట్మెంట్లు అయితే మన హాస్పిటల్లో ఏరియాలో చేసేస్తాం. ఫ్రీ వైద్యమా, డబ్బులు తీసుకుంటున్నారా? లేదు భయ్య, అలాంటిది ఏం తప్పు మనం చెప్పకూడదు, అంతా ఓకే. నేను ఒకసారి కుక్క కరిచేస్తే ట్రీట్మెంట్లు అన్నీ మొత్తం తిరిగాను. డాక్టర్లు అన్నారు కేజీహెచ్కి అది ఇదని. లాస్ట్కి ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేశారు. నాకు చాలా బాగున్నాయి. ఆయన చేసిన అన్నీ కూడా ఏం తప్పుగా అనకూడదు. ఇంకా నాకు కూడా ఈ హాస్పిటల్ ఒకసారి చూపించుకున్నాను. ఎట్లా ఉన్నాయి వసతులు, ఎలా ఉన్నాయి లోపల, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? పర్లేదు, అన్నీ బాగా రిస్క్ చేసుకుంటున్నారు. అంటే గౌరవం ఇచ్చి మాట్లాడడం, డాక్టర్లు కూడా కొద్దిగా రిసీవ్ చేసుకోవడం, ఏంటి ఏటయింది అది తెలుసుకోవడం, దానికి ట్రీట్మెంట్ చెప్పడం, దానికి కలిగింది చేయడం. ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఐరన్ వర్క్ చేస్తుంటాను. ఇప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆరోగ్యపరంగా మమ్మల్ని అంతకుముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే కేజీహెచ్ వెళ్ళేవారు. మరి అక్కడ ట్రీట్మెంట్లు కూడా చూపించుకునేవారు. అక్కడైతే ఒకప్పుడు జనాలు ఎక్కువ కాబట్టి ట్రీట్మెంట్ కూడా సమానంగా ఉండేది కాదు. ఇప్పుడు అన్ని హాస్పిటల్లో దగ్గరికి వస్తాయి కాబట్టి ట్రీట్మెంట్ సూపర్.
నాడు నేడు ద్వారా స్కూల్స్ హాస్పిటల్స్ బాగు చేయడం సూపర్ భయ్యా. ఇంకా ఎక్కడ తిరగలేదు భయ్యా, ఇంకా ఎక్కడ తిరగలేదు ఎక్కడ కూడా. అస్సలు ఆయన వచ్చిన తర్వాత పిల్లలకి ఇబ్బంది లేదు, వృద్ధులకు ఇబ్బంది లేదు, వికలాంగులకు ఇబ్బంది లేదు. ప్రతి ఏరియాకి వార్డుకి ఇక్కడ వైజాగ్లో హాస్పిటల్స్ బాగు చేసినవి ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి భయ్యా. ఇది ఒకటి ఉంది, ఎస్ఆర్ నగర్లో ఒకటి ఉంది, అక్కడ కప్రాల్లో ఒకటి ఉంది, అక్కడ ఐటీ జంక్షన్లో ఒకటి ఉంది, పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్. ఇంకా చాలా ఉన్నాయి మామూలుగా చెప్పుకోవాల్సినవి. అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయా? అన్ని చోట్ల సూపర్. మెయింటెనెన్స్ కూడా హైలైట్గా ఉంది, చాలా బాగా చేశారు. ఓకే, మనం చేసింది తప్పు అనకూడదు, ఆయన మీద ఇది కూడా చెప్పకూడదు, కానీ చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి అన్నీ కూడా, ఏది లేదు. ఇంటింటికి వైద్యం అని అన్నారు, అది అందుతుందా? 104 వస్తుందా? అప్పుడప్పుడు ఫోన్ కొట్టగానే ఎంట్రన్స్ ఇంట్లో ఉంటుంది, ఇంటి ముందు ఉంటుంది. అలాంటిదేం తప్పలేదు కదా. 104 వ్యాను, 104, 108 అన్ని, అది గర్భిణీ స్త్రీలు వ్యాన్స్ అన్నీ కూడా ఇంటి ముందుకు వచ్చి, తల్లి బిడ్డ వ్యాను మొత్తం అన్నీ. ఏఎన్ఎం ఆశా వర్కర్లు వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు డైలీ. 2 రోజులకు ఒకసారి ఆశా వర్కర్ తిరుగుతున్నారు. ఏ ప్రాబ్లం ఏటుంది, మీ ఇంట్లో సమస్యలు ఏంటని అడుగుతున్నారు, వెళ్తున్నారు. సురక్ష క్యాంపులు పెట్టారు కదా మొన్న ఈ మధ్యన, చాలా పెట్టారు. ఎందుకంటే ఎక్కడెక్కడే దగ్గర ఈ సంవత్సరంలోనే ఒక 10-15 క్యాంపులు పెట్టారు. అన్ని భారీ క్యాంపులు పెట్టారు. ఈ హాస్పిటల్ చుట్టుపక్కల పేదలు ఉన్నారా, ధనవంతులు ఉన్నారా? పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు భయ్య. వాళ్ళైతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపెట్టుకోగలరు. మాలాంటి వాళ్ళు మరి ఈ హాస్పిటల్ తప్ప ఇంకే హాస్పిటల్ ఉంటుంది కదా. మాలాంటి వాళ్ళకి మరి జగనన్న తెచ్చింది ఇదే హాస్పిటల్. ఆరోగ్యశ్రీ ఉంది. ఇప్పుడు ఒక 5 లక్షల దాకా అన్నాడు, ఇప్పుడు నుంచి 25 లక్షలు చేశాడు. జనాలకి ఇంకా ధైర్యం వచ్చింది. 25 లక్షలు అంటే బతికేస్తాననే ఫీలింగ్ ఒకటి జనాల్లో కల్పించాడు. మీ ఏరియా దగ్గరలో ఇక్కడ హాస్పిటల్ కట్టారు కదా, ఉపయోగపడుతుందా? బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొండవాళ్ళ ప్రాంతాలలో అందరూ కూడా పైనుంచి కింద దిగడమే చాలా కష్టం. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి దగ్గరలో హాస్పిటల్ ఉండడం ఒక ఆధార్ కార్డుతో కేవలం వాళ్ళ సమస్యలన్నీ కూడా తీరుతుంది. ఒక ఆధార్ కార్డు చాలు, ఇక్కడ హాస్పిటల్కి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డుతో ఆయన తాలూకా హెల్త్ ఇష్యూ ఏది ఉన్నా సరే దానికి తగ్గట్టు ట్యాబ్లెట్స్ సహా ఉచితంగా ఇక్కడ ఇస్తాను. ఇక్కడ మీరు ఎన్ని చోట్ల చూసారు హాస్పిటల్స్ బాగుపడి మీ దగ్గరలో? నేను వార్డుకు ఒకటి ఉన్నా సార్. ఇక్కడ 48 ఒకటి ఉంది, 47 ఒకటి ఉంది, 46 ఒకటి ఉంది. వార్డుకు ఒక హాస్పిటల్ ఉంది. ప్రతి హాస్పిటల్ ఎలా ఉంది? అన్నీ నాకు తెలిసినంత వరకు అన్ని బాగా. అంటే నేను అన్నీ చూడలేను కదా. ఆ దగ్గరలో 2 హాస్పిటల్ ఉంటాయి. ఎప్పుడైనా అలా దిగుతా 47 ఒకటి దిగుతాం, 46 ఒకటి దిగుతాం. బాగానే ఉన్నాయి, జనం కూడా బాగానే వస్తున్నారు. సేమ్ ఇలాగే ఉన్నాయా లేకపోతే అది ఏమైనా పాత పడిపోయి ఉన్నాయా? ఇంతకు మించి ఉన్నది ఒకటి రకం. దాని అయితే 47 అయితే డైరెక్ట్ అంబులెన్స్ లోపలికి వెళ్ళిపోద్ది, బెడ్ వరకు వెళ్ళిపోద్ది అంబులెన్స్. అలా ఉంది ఒకదాని మించి. ఎందుకంటే ప్లేస్ వాళ్ళు కంజెస్షన్ బట్టి వాళ్ళు ప్లాన్ చేసి కట్టారు. ఏదో ఇక్కడ హాస్పిటల్ ఉండాలి ఆ ప్లేస్ని బట్టి కట్టారు. అక్కడ ప్లేస్ ఎక్కువగా ఉంది, డైరెక్ట్ అంబులెన్స్ కూడా లోపలికి వెళ్తారు. ఇది కూడా అంబులెన్స్ అవైలబిలిటీ రోడ్డు పక్కన ఉన్నది కాబట్టి బాగా. ఇక్కడ హాస్పిటల్ లేకముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ఇక్కడ హాస్పిటల్ లేకముందు అంటే ఆ 47లోని ఒకటి కోరి అని ఒకటి అంటారు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళేవారు, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ హాస్పిటల్ తర్వాత 2 హాస్పిటల్ వచ్చింది. 47లో ఒకటి వచ్చింది, క్వారీ హాస్పిటల్. కరోనాలో అదే హాస్పిటల్, క్వారీ హాస్పిటల్ కరోనాకి. తర్వాత ఈ హాస్పిటల్ 47 హాస్పిటల్ వచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్లో మార్పులు వచ్చినాయా? బొమ్మనకు వచ్చాయి మార్పులు, బాగానే వచ్చాయి. పేషెంట్లు కూడా బాగా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం లేదండి, బయటకు హాస్పిటల్కి ఎవరి దగ్గరికి వెళ్ళి మినిమమ్ తక్కువ మిట్టిమే కృష్ణారావు ఒక ఆయన ఉన్న డాక్టర్. ఆయన ఫీజు మినిమం ఫస్ట్లో అప్పులో 30 రూపాయలు ఉండేది, దాన్ని ఇప్పుడు 50 చేశాడు. 50 నుంచి 100 రూపాయలు చేశాడు. లీస్ట్ ఆయనే ఎక్కడికైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళేవాడు మినిమం హాస్పిటల్కి. ఇప్పుడు అలాంటిది రావడం, ఆ 50 తగ్గింది, అంత దూరం వెళ్ళే శ్రమ కూడా తగ్గింది, 2 కూడా తగ్గింది. మందులు ఫ్రీగానే ఇస్తారు కదా, ఏ వైద్యానికి మందులు ఇస్తారు. ఒక్క ఏదో వాళ్ళ దగ్గర కాంటిబెటర్ సిరప్ లాంటివి లేవనుకోండి, స్వామ్స్ ఉంటే కొనుక్కోమంటారు, లేదంటే 2 రోజులు ఆగరండి ఇస్తాను. మందులు ఎలా ఉన్నాయి? నాణ్యంగానే ఉన్నాయా? నాసిరకమా? నేను వాడాను, కాళ్ళు నొప్పులు కాటికి నేను చూపిస్తాను, లేవు తేలేదు. ఆ టాబ్లెట్స్ కూడా నేను వాడాను, బాగానే ఉన్నాయి. చూపించుకున్నారా మీరు హాస్పిటల్? నేను చూపించుకున్నాను, కన్ను కూడా చూపించుకున్నాను. ఆపరేషన్ చేయించుకోండి అంటే ఇమీడియట్లీ చేయించుకున్నాను. హాస్పిటల్ చేయించారు, కుడుకొని ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకున్నాను. మీరు మామూలుగా బయట చేయించుకోవాలంటే ఎంత అవుతుందండి? బయట చేయించుకోవాలంటే నేను అడిగానండి, టెస్టులతో కలిపి 8,000 అవుతుందండి. లంగ్స్ అది కాకుండా సుపీరియర్గా చేయించుకోవాలంటే 40,000 వరకు అవుతుంది. ఒక అగ్రవాల్ హాస్పిటల్ వెళ్ళాడు. ఎలా ఉంది ఇప్పుడు మీ కంటి చూపు? బాగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ మార్పులు వచ్చినాయి, బాగా వచ్చినాయి కదండి, బాగా వచ్చాయి, సమస్యలు. కాకపోతే మీకే తెలుస్తుంది. నేను 9:30కి 8:30 అయింది, 8:15 అయింది, 8:30 కల్లా ఇప్పేస్తారు. 9 గంటల ట్యాబ్లు వచ్చారు.
టైమింగ్లు 10 తర్వాత లేకపోతే రేపు రండి డాక్టర్ గారు వస్తారు అట్లాంటివి. ముందు వచ్చే వాళ్ళకి మాత్రం ఏదో డాక్టర్ గారు లేకపోయినా ఆ పక్క డాక్టర్ అయినా సరే ఏదో అవకాశం ఉన్నంత చేస్తారు, తిరిగి పంపుకున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగు చేశారా లేదు, బాగుపడినా? బాగుపడ్డాయా, ఇక్కడ మాత్రం బాగానే చేశారు. ఇక్కడ చేయబట్టే ఇప్పుడు వస్తుంటారు, పేషెంట్లు వస్తుంటారు, డాక్టర్లు వస్తుంటారు, అందరూ వస్తుంటారు. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు బాగానే ఉండేది, కాకపోతే పాతదాన్ని ఎరగొడిసి మళ్ళీ కొత్తగా కట్టారు. పాత బిల్డింగ్ పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టారు, అందుకని రంగులు వేసారా? రంగులు అవి అయినది ఎరగొడిసి మళ్ళీ ఇది కొత్తగా కట్టి దీనికి వేసారు అన్ని రంగులు, బస్సులు ఏటేటి సెలవులు వేశారు. పేషెంట్లు వస్తున్నారా ఇక్కడికి? బోళ్ళు మంది ఇక్కడికే వస్తాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంది హాస్పిటల్? ఎక్కడ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్? అది బర్మా క్యాంపులో ఉంది, ఇక్కడ కాదు. బర్మా క్యాంపు. అంతకుముందు ఎట్లా ఉండే గవర్నమెంట్ హాస్పిటల్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఉండేది అంతకుముందు అప్పుడు బాగుంది. మరేటి అప్పుడు పాత కాబట్టి కొందరు వచ్చేవారు కాదు, కొందరు ఇది కొత్తదిగా కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మీరు చూపించుకున్నారా ఏమన్నా ప్రైవేట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో? దెబ్బ తగిలింది నాకు, బాగా చూసారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఉండేది నీకు? ప్రైవేట్ అయితే మరి నిజమే 500, 1000, 5000 అయ్యేది కాదు, వెళ్ళలేదు. నేను లోకలేనా మీది? లోకల్ అండి. ఏరియా పేరేంటి? రామ్జీ స్ట్రీట్. రామ్జీ స్ట్రీట్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కట్టారు కదా, అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది, చాలా డెవలప్ అయింది. చూడగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, బాగా కేర్ తీసుకుంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? రంగులేనా? ఎక్విప్మెంట్స్ అన్నీ మొత్తం ఉన్నాయి, ఏది కావాలి అదన్నీ ఉన్నాయి. ఒకవేళ నీరసంగా ఉంటే బాటిల్ ఎక్కిస్తున్నారు, మెడిసిన్ కావాలని మెడిసిన్ ఇస్తున్నారు, పెయిన్కి దేనికైనా బాగా కేర్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రీ వైద్యమే, డబ్బులుగా? ఫ్రీ వైద్యం. ఫ్రీ వైద్యం. ఇక్కడికి వస్తున్నారా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? ఇక్కడికి వస్తున్నారు చాలామంది. ఇక్కడికి వచ్చి మరీ ప్రాబ్లం అయితే రాస్తారు కేజెస్కి, కానీ ఎక్కడికైనా వెళ్ళమని. ఓకే. ఇంతకుముందు ఇక్కడ హాస్పిటల్ బాగాలేనప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి ఇక్కడ? ఎక్కడండి, ఇక్కడ బాగాలేనప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టేవారు. ఇక్కడ అంతా ఫ్రీగా జరుగుతుంది. మీ ఏరియాలోకి దగ్గరలో, మీ ఏరియాలోకి వచ్చింది హాస్పిటల్? మా ఏరియాలోకి వచ్చింది. క్యాంపులు పెట్టారు, మన సురక్ష క్యాంప్ మొత్తం అన్నీ పెట్టారు. ఎక్కడ పెట్టారు? ఇక్కడ పెట్టారు. చూపించుకున్నారు ఉపయోగమైన సురక్ష క్యాంపుల వల్ల? ఉపయోగమేనండి. ఇక్కడ స్కూల్ ఏమైనా ఉందా మీ దగ్గర? బ్యాక్ సైడే ఉందండి, హాస్పిటల్ బ్యాక్ సైడ్ స్కూల్. అది ఎలా ఉంది స్కూల్? డెవలప్మెంట్ చేశారు, అది చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది సార్. మొత్తం పెయింటింగ్స్ కానీ పిల్లలకి ఆడుకోవడానికి ఇవన్నీ మొత్తం అంతా. ఈ నాడు నేడు స్కీము బెటర్ అంటారా, డబ్బులు వేస్ట్గా ఖర్చు చేశారా? నాడు నేడు చాలా బెటర్. నాడు నేడు వల్ల ఏం జరిగింది అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అప్పటికి ఇప్పటికి బోల్ తేడా ఉంది కదండి, నాడుకి నేడుకి చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు? కేకే రాజు గారు. ఆయనకి ప్రత్యర్థి ఎవరు? విష్ణుకుమార్ రాజు గారు. విష్ణుకుమార్ రాజు 3 పార్టీలు కలిపి నిలబెట్టిన వ్యక్తి. ఇటు కేకే రాజు ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి వస్తున్నారు. అదే సింగిల్గా పోటీ చేసి వన్ మ్యాన్ ఆర్మీ. ఎట్లా 3 పార్టీలు బలం ఎక్కువ, వన్ మ్యాన్ ఆర్మీ ఎక్కువ? వన్ మ్యాన్ ఆర్మీ. ఎట్లా, ఎందుకని? ఎందుకంటే ఆయన చేశాడు, గడప గడప తిరిగాడు, చేశాడు, చెందాడు ప్రజలతో. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం అంటే ఇంటికి వస్తాడు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు, రెండమ్మ అంటారు. అది ఇప్పుడు ఈయన అధికారంలో లేరు, ఓడిపోయారు 2019లో, అయినా కూడా జరిగినాయి పనులు? జరిగాయి. ఆయన అధికారం లేకపోయినా ఇంటింటికి తిరిగారు కదండి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేశాడు? గెలిచిన ఎమ్మెల్యే స్టార్టింగ్ అయితే కేకే లాస్ట్ టైం అయితే విష్ణుకుమార్ రాజు గారు హాస్పిటల్ 2019లో గెలిచింది ఎవరు? గంటా శ్రీనివాసరావు. ఆయన ఏం చేశాడు? ఆయన అసలు అడ్రస్ లేదు, కనీసం మనం ఏమైనా అడుగుదామన్నా, ఏమైనా సమస్యలు తీరుస్తారన్నా మన కంటికే కనిపించలేదు. గెలిచిన ఎమ్మెల్యే అడ్రస్ లేడు, ఓడిపోయిన కేకే రాజు జనాల్లో ఉన్నాడు. అదే దాన్ని బట్టి అందరూ చాలా ఇష్టపడుతున్నారు, అభిమానం. సరే, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఎందుకని తప్పుకున్నాడు ఇక్కడ గెలిచిన సీట్ నుంచి? అలే అమౌంట్ అండి, వాళ్ళు డబ్బు గురించి ఆశపడిన వాళ్ళు అంతే తప్ప ఇంకేం లేదు. గెలిచినోడు ఒక ఎమ్మెల్యేని ఒకసారి గెలిచినప్పుడు కనీసం చూడాలి, ఒక ఏరియాకి రావాలి. ఈ నియోజకవర్గంలో గెలిచామంటే వచ్చి చూసి పలకరించి వెళ్ళిపోవాలి, ఒకసారి కనిపించినా చాలు. లేదా ఆయన మనం కలడానికి ఆయన ఎక్కడ ఛాన్స్ లేదు కదా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి విష్ణుకుమార్ రాజుని నిలబెట్టినాయి. 3 పార్టీల మద్దతుతో గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. సమస్య లేదు, ఎక్కడైతే కేకే రాజు గారే. అలా లేదన్న, లాస్ట్ టైం ఓడిపోయారని చెప్తున్నారు, మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఓడిపోయారంటే అది చీటింగ్ అండి, మీకు తెలియదే ఉంది. లాస్ట్ వరకు కౌంట్ అవ్వలేదు, నైట్ మొత్తం అన్ని చోట్ల కౌంటింగ్ అయిపోయింది. ఇక్కడ మట్టుగా ఇక్కడ 209 పైన అనమాట, అది కౌంట్ అవ్వలేదు లాస్ట్ వరకు. చాలా గ్యాంబ్లింగ్ అయింది. జనాలు ఏమనుకుంటున్నారు కేకే రాజు గురించి, ఎలాంటి అభిప్రాయం ఉంది? విష్ణు
మంచి వ్యక్తి అండి. ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు స్టార్టింగ్, ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తారు. అపాయింట్మెంట్ కూడా అవసరం లేదు అతని దగ్గరికి వెళ్ళాలంటే. ఏదైనా సమస్య ఉంటే మా ఆయన ఇక్కడికి వస్తారు. ఆయన పదవులు లేకుంటే హ్యాండిక్యాపర్స్కి, యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ ఎవరెవరికి 5,000 ఎందుకు ఇవ్వడం? ఆయన సొంత డబ్బు పార్టీ ఏమైనా ఇస్తుంది? ఇవ్వలేదు కదా. కేకే రాజు గారు ఎందుకు ఇస్తారు? విష్ణుకుమార్ రాజు గురించి అభిప్రాయం ఏంటి? మంచి వ్యక్తే ఆయన, మంచి వ్యక్తే. ఆయన చేశారు పనులు. కాకపోతే ముగ్గురు ఒకటే ఇవ్వడం వల్ల అది ఎవరికి నచ్చలేని పని. అది ఒక మనిషి మీదకి ముగ్గురు రావడం అంటే చాలా కష్టం. సరే, ఇక్కడ నాడు నేడు ద్వారా ఏమేమి బాగుపడింది మీ ఏరియాలో? అన్నీ బాగుపడ్డాయి. నాడు నేడు వల్ల అన్నీ బాగుపడ్డాయి. 37 వార్డులు అన్నీ బాగుపడ్డాయి. ఇది రామ్జీ స్టేట్ మొత్తం సమస్తం అంతా నాడు నేడు చాలా బాగుంది. మీకు దగ్గరలో హాస్పిటల్ ఎంత దూరం? ఇదే మాకు హాస్పిటల్. మీ ఇల్లు ఎక్కడ? ఇదే 10 సైలు. ఇక్కడ హాస్పిటల్ లేకముందు ఎంత దూరం మీకు హాస్పిటల్? ఇక్కడే ఉండేది పాత హాస్పిటల్. దాన్ని కేకే రాజు జగన్ వచ్చాక శుభ్రపరిచారు బాగా. డాక్టర్లు, స్పెషల్ డాక్టర్లు వస్తున్నారు. రోజుకి 50 మంది 60 మంది పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళకంలో శుభ్రంగా చూస్తున్నారు. అంతకుముందు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎంతమంది అనేది లేదండి. ఫౌండేషన్ వేసి ఆఫీసర్ విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత ఫౌండేషన్ వేసి ఆఫీసర్. మధ్యతరగతి 5 సంవత్సరాలు పోయింది, అలాగే ఉంది. ఇప్పుడు కేకే రాజు జగన్ ప్రభుత్వం వచ్చింది. కేకే రాజుకి పదవులు ఉన్నా లేకపోయినా కష్టపడి హాస్పిటల్ రూపురేఖలు మార్చాడు. అంతా బాగుంది. ఇక్కడ పేదవాళ్ళు వస్తున్నారా, ధనవంతులు కూడా వస్తున్నారు? ధనవంతులు అంటే పేదవాళ్ళు ఏంటంటే ఆరోగ్యానికి అందరూ వస్తున్నారు దగ్గర కనుక. పేషెంట్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తున్నారు, నర్సులు ఉంటున్నారు, బెడ్లు ఉన్నాయి, షుగరు, బీపీ అన్నీ చెక్ చేస్తున్నారు. ఏది ప్రాబ్లం ఉన్నా ఇక్కడ చేస్తున్నారు. మేజర్ ప్రాబ్లం అయితే కొద్ది కేజెస్ లాంటి వాటికి వెళ్తున్నారు. మామూలుగా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ చూసుకోండి. మీరు ఎప్పుడైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారా? నేను ఎన్నో చాట్లు వెళ్ళాను. ప్రైవేట్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ లేనప్పుడు. అక్కడికి తేడా ఏంటి, ఇక్కడ తేడా ఏంటి? రెండింటి అది డబ్బుతో కూడింది, ఇది డబ్బు లేకుండా కూడింది. అది వైద్య విషయంలో ఇది రెండు ఒకటే. అక్కడ పెద్దగా చేసేది లేదు, ఇక్కడ బాగానే చేస్తున్నాం. అక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇప్పుడు అది. ఇంకా ఈ హాస్పిటల్ కాకుండా ఇంకేం బాగు చేశారు నాడు నేడు ద్వారా? స్కూల్స్ ఉన్నాయి మీ దగ్గరలో? అదే బ్యాక్ సైడ్ ఉంది కదా హాస్పిటల్, బ్యాక్ సైడ్. అది ఎట్లా ఉంది స్కూల్? సూపర్గా ఉందండి. మా పిల్లల ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఫుడ్ విషయాలు ఏంటి, వాళ్ళ డ్రెస్సులు ఏంటి, చాలా సూపర్గా ఉంది. ఎంతమంది ఉన్నారు ఇక్కడ పిల్లలు స్కూల్లో? సుమారుగా ఎంత ఉంటారు? ఒక 500 మంది ఉంటారు. 500 ఒకటో తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఉంది. గతంలో ఎంతమంది ఉండేవాళ్ళు? పెరిగారా, తగ్గారా? అక్కడ ఉండేదండి, స్కూలే బాగుండేది కాదు, బూత్ బంగ్లా లాగా ఉండేది. ఇప్పుడు ఆనెస్ట్గా ఉంది. దానికి దీనికి పోలి తేడా. జగన్ గారి ప్రభుత్వం వచ్చాక అన్నీ మొత్తం ఆంధ్ర అంతా రూపురేఖలు మారిపోయి స్కూల్లో. ఎమ్మెల్యేగా గెలవపోయినా కూడా ఓడిపోయిన కేకే రాజు జనాల్లో ఉన్నారా? గెలిచిన గంటా శ్రీనివాసరావు ఉన్నాడా? విష్ణుకుమార్ రాజు ఇప్పుడు పోటీ చేస్తున్న ఆయన ఉన్నాడా? తెల్లారు నేస్తే కేకే రాజు గారు జనాల్లో తిరుగుతున్నారు. చిన్న కబుర్ తెలిసినా సరే ఇంటికి వస్తాడు, పరామర్శిస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంతకుముందు గంటా శ్రీనివాసరావు తక్కువ మెజార్టీతో ఓడిపోయాడు కేకే రాజు. అయినా గంటా శ్రీని గెలిచాడు. ఒక్కరోజు వార్డులో కానీ, హాస్పిటల్ ఎలా ఉంది, కుటుంబాలు ఎలా ఉన్నాయి పరామర్శించేదే లేదు. అంతా మనీ మైండ్ అండి. గెలవాలి, డబ్బు గడించాలి, బిజినెస్ చేసుకోవాలి. ఈయనకి అలాగా పేదల్లో ఉన్నాడు, జనాల్లో ఉన్నాడు. అవసరం అయితే కష్టపడతాడు, సాయం చేస్తాడు. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళామంటే భోజనం మీద చేసి మాట్లాడతాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? విష్ణుకుమార్ రాజు అంతేనండి. రాడు క్యాన్వాసింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని పలకరించి బీజేపీ లేదు కదండి. విష్ణుకుమార్ రాజు ఎలా ఉంటాడు? 3 పార్టీలు కలిపి నిలబెట్టిన పార్టీలు ఏంటి గొడవలు ఆడుకుంటున్నారు, తన్ని చేస్తున్నారు, కుర్చీలు కాల్చేస్తున్నారు, తర్వాత పోస్టర్లు అన్నీ చింపేస్తారు. ఇంకా వాళ్ళకి ఎక్కడ ఉంది? ఏం లేదు. లాస్ట్ టైం అంతకుముందు 2014లో గెలిచిన సీటు అని బీజేపీ పార్టీ నిలబడ్డారు. అప్పుడండి. ఇప్పుడు జనాలు మారిపోయారు కదండి. చూసావా రాలి
సిద్ధమని ర్యాలీ చూసారు, జనాలు ఎలా ఉంటున్నారు అంటే మనం వైజాగ్ రాలేదనుకో టీవీలో చూస్తున్నాం కదా, విపరీతమైన జనాలు వచ్చారు. ముస్లింలు అవ్వ తాతలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నారు. గత 2 సార్లు చూసుకున్నా కూడా బీజేపీ పార్టీ గెలిచింది, తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక్కడ నార్త్లో. మరి ఈసారి వైసీపీకి ఉంది అవకాశం? గ్యారెంటీ అండి 175 175. ఈ 5 ఏళ్ళలో ఒకసారి వచ్చాడు విష్ణు కుమార్ రాజు, 2 సార్లు వచ్చాడు. ఒకసారి హాస్పిటల్ చూడడానికి, మొన్నే వచ్చి నామినేషన్ వేసే ముందు వచ్చాడు. విష్ణు కుమార్ రాజు 2 సార్లు వచ్చారు. కేకే రాజు ఎన్నిసార్లు వచ్చుంటారు? కేకే రాజు చాలాసార్లు వచ్చాడు. ఏ ఫంక్షన్ అయినా వస్తాడు ఆయన ఇక్కడికి. గడప గడప తిరిగి వెళ్ళిపోవటమేనా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉండే ఇది చేయండి అంటే చేసి పెడతారా? చేస్తాను అంటాడు, తీసుకుంటాడు కూడా. కాగితాలు ఏమైనా ఉంటే తీసుకుంటాడు, చేస్తాను అంటాడు. అదే విష్ణు కుమార్ రాజు అయితే, విష్ణు కుమార్ రాజు అంటే మీకు 5 ఏళ్ళు చేశాడు, పరిపాలన చేశాడు కనుక. తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఒక 2 సార్లు వచ్చాడు ఆయన. కేకే రాజు కూడా ఓడిపోయాడు కదా 2019 తర్వాత కూడా వచ్చాడు కదా, చాలాసార్లు వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన ఏ ఫంక్షన్ పిలిచినా కాదనుకోండి వస్తాడు ఆయన. ఇప్పుడు అంబేద్కర్ ఫంక్షన్ ఉందనుకోండి పిలిస్తే వస్తాడు, లేదంటే ఇంకోటి వేరే ఫంక్షన్కైనా వస్తాడు. ఇప్పుడు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కైనా వస్తాడు పిలిస్తే. అలాంటిది ఏం లేదు, ఆయన వస్తాడు పర్లేదు. జనాల్లో తిరిగేది ఈయన కేకే రాజు. విష్ణు కుమార్ రాజు విష్ణు కుమార్ రాజు అంటే తక్కువ అండి. ఆయన 5 ఏళ్ళు తిరిగాడు, బాగా తిరిగాడు. 5 ఏళ్ళు ఆయన చేశాడు. తర్వాత రావడం తగ్గించాడు. ఓడిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఏముంటుంది, రావడం అంటే కొంచెం కష్టమే కదా. ఈయన కేకే రాజు కూడా ఓడిపోయిన ఆయన. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తర్వాత గెలవాలని ఒక ఇది ఉంటుంది కదా, సీట్ ఇస్తానని ఒక ఆశ ఉంటుంది కదా. మీరున్నారు, నేనున్నాను, మీరు ఓడిపోయారు. అలాగని మీరు జనంలో రాకుండా ఉండరు కదా. ఇప్పుడు నేనున్నాను, గెలిచాను, అలాగని జనాల్లో రావాలని ఉండాలి కదా. గెలిచినా గెలవపని జనాల్లో రావాలండి. ఇద్దరు కూడా ఓడిపోయిన వ్యక్తులే, విష్ణు కుమార్ రాజు, కేకే రాజు. వీళ్ళిద్దరిలో ఈసారి మళ్ళీ పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరే తలపడుతున్నారు. ఎవరనేది జనాలు నిర్ణయించాలి. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏమయ్యారు? 2019లో గెలిచిన ఆయన ఎమ్మెల్యే తెలుసా మీకు? గంటా శ్రీనివాసరావు. ఆయన అసలు ఈ ఏరియాకే రాలేదు. గంటా శ్రీనివాసరావు అసలు ఈ ఏరియాకే రాలేదు. ఓట్లేసి గెలిపించారు కదా మీరు ఎమ్మెల్యేగా. గెలిపించిన వాళ్ళు గెలిపించారండి. ఇప్పుడు మనం నచ్చిన వాళ్ళకి వేస్తాం కానీ నచ్చని వాళ్ళకి వేయం కదా. రేపు రాబోయే ఎలక్షన్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి కార్యక్రమం చేశారు. నవరత్నాల విషయంలో కూడా ఏది బ్యాలెన్స్ లేకుండా అన్నీ కూడా 100కి 99 కూడా చేశారు. మళ్ళీ నెక్స్ట్ సీఎం గారు జగనే రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కేకే రాజు గారు మా విషయంలో మాత్రం ఓడిపోయినా సరే 4 సంవత్సరాలు కూడా వార్డు వదలకుండా కష్టపడి పనిచేశారు. పదవి ఉన్నా లేకపోయినా సరే, పదవి ఉన్నటువంటి వాళ్ళే రాలేదు గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు గారు. వార్డు ఏంటో అసలు తెలియతీరి చూడలేదు. ఈయనటువంటి కష్టపడిన వ్యక్తి మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే పెన్షన్ విషయంలో అయితే ఏమి అభివృద్ధి కార్యక్రమం ప్రతి ఒక్కరు జరిగి పెన్షన్ విషయంలో చూడండి, ఎంత వృద్ధులు కూడా ఎంతో బాధపడతారు, రాలేనటువంటి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు. ఇది మంచిది కాదు, పద్ధతి కాదు. అందరూ ఇది రాజకీయం కాకుండా ప్రజల కొరకు, పెన్షన్ల కొరకు వాళ్ళ గురించి ఆలోచించి వీరు చేయాలండి. అలాగే రేపు జరగబోయే ఎలక్షన్ విషయంలో కూడా 170 ఖచ్చితంగా వస్తాయని గ్యారెంటీ. అలాగే 25 ఎంపీ సీట్లు వస్తాయని గ్యారెంటీ. మళ్ళీ సీఎం జగనే అవుతారండి ఖచ్చితంగా. మా కేకే రాజు గారిని మాత్రం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేసుకుంటున్నాం. స్కూల్ విషయంలో కూడా పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా ముందు ప్రభుత్వం ఏమీ చేయనటువంటి ప్రతి ఒక్కరు, ఫుడ్ విషయంలో అయితే ఏమి, స్కూల్ డ్రెస్సుల విషయంలో అయితే ప్రతి విషయంలో కూడా, అలాగే చదువులేని పిల్లలకు కూడా ఇంగ్లీష్ నేర్పించి చదివించారు. అలాగే డబ్బులు కట్టి చదవలేని ఎంతోమంది ఉన్నారు. కానీ జగన్ వచ్చాక ఎంతోమంది డిగ్రీలు చేశారు, డాక్టర్ ఎంబీబీఎస్ చేశారు. అన్నీ కూడా చాలా చక్కగా చేసుకొని జగనన్న పేరు చెప్పుకొని ఎంతోమంది భేదాలు బ్రతుకుతున్నారు. ఖచ్చితంగా జగనన్న చేసే కార్యక్రమంలో మళ్ళీ జగనన్న వస్తారని మేము కోరుకుంటున్నాం. హాస్పిటల్ కొంచెం నూతనగా ఇక హాస్పిటల్ మాకు రామ్జీ స్టేట్లో ఏర్పాటు చేశారండి. ఈ ఏరియా అంతటికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలకి ముస్లిం అందరికీ. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కాలేజీల విషయంలో అయితే, హాస్పిటల్ విషయంలో అయితే, మెడికల్ కాలేజీలు బాగానే కట్టి జగనన్న అందరికీ న్యాయం చేశాడు. మన విశాఖపట్నం కూడా మళ్ళీ రాజధానికి చేస్తారని హామీ ఇచ్చారన్న, మళ్ళీ అది జరగాలని మేము కోరుకుంటున్నాం. స్కూల్లో నాడు నేడు ద్వారా బాగు చేసిన స్కూల్ అది బాగు చేశారు. అంటే బాగుంటే ఏ రకంగా బాగుపడింది? అంతకుముందు గుట్టలుగా ఉండేది, కొండలాగా ఉండేది. ఇప్పుడు అదంతా సదును చేసి నీట్గా చేశారు మొత్తం. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పిల్లలు భోజనాలు చేయడానికి షెడ్, నీడ కోసం కూడా బాగానే అదంతా చెట్లు గిట్లు అన్నీ వేశారు. ఏ ఏరియా ఇది? ఇది కప్పర రామ్జీ ఎస్టేట్. ఇది స్కూల్ అంతకుముందు ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? పిల్లలు పెరిగారా తగ్గారా? స్ట్రెంత్ పెరిగింది, పెరుగుతుంది కానీ తగ్గదు కదా. కాకపోతే ఇది హై స్కూల్ వరకు అది
ప్రైమరీ దాకా ఉంది, 6th వరకు ఉంది. ఓకే, ప్రైమరీ వరకు. ప్రైమరీ వరకే, తర్వాత ఇది హై స్కూల్ కాదు, ఇది ఓన్లీ ప్రైమరీ. ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఈ స్కూల్కి వస్తున్నారా, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంది ఎక్కువగా? చాలామంది ఈ స్కూల్ నుంచి చదివి బయటికి వెళ్ళారు వాళ్ళు. అంటే ఈ కాంచరపాలెం మెట్టిదారి స్కూల్ ఉంది కదా, దానికి అంటే 7th మరి 6th లేదు కదా, అందుకని వాళ్ళు వేరే చోట 6th వరకు ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. మీరు చూసారా స్కూల్? స్కూల్ ఎందుకు చూడడం, స్కూల్ ఎందుకంటే స్కూల్ మేము డైలీ చూస్తుంటాను నేను. మాకు ఆ ట్యాంక్ ఉంది, నీళ్ళు పట్టేటప్పుడల్లా చూస్తూనే ఉంటాను నేను. ఆ భోజనాలు తినటం కానీ, పిల్లలు బాగు చేయించడం కానీ, చాలా 2 నెలలు అంతా కష్టపడ్డారు అలా తయారు చేసినందుకు. ఇంకా ఎలా ఉన్నారు స్కూల్ పిల్లలు? బట్టలు ఫ్రీ, అవన్నీ డ్రెస్, యూనిఫామ్ ఉంది కనుక బాగుంటుంది. పిల్లలకి యూనిఫామ్ ఉండటం వల్ల అందరూ చక్కగా నీట్గా కనపడతారు కదా. యూనిఫామ్ లేకపోతే అది కనపడరు కదా. యూనిఫామ్ ఉంది కనుక నీట్గా కనపడతారు. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉండేవి మీకు తెలిసినప్పుడు? గవర్నమెంట్ ఉన్నాయి, అప్పుడు కూడా బాగున్నాయి, ఇప్పుడు బాగానే ఉన్నాయి. కష్టపడ్డారు స్కూలు, అది మొత్తం అంతా రీమోడల్ చేశారు. ఆ బిల్డింగ్ పడిపోయింది, కొంచెం క్రాక్లు ఇస్తే అన్ని మొత్తం చేసి మొత్తం తయారు చేశారు. మొత్తం 3 బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఏమి బిల్డింగ్ వరుసగా ఉన్నాయి? వరుసగా అంటే ఇక్కడ ఇవే, ఇది ఒకటి ఏమొచ్చి హాస్పిటల్ ఉంది, ఒకటి ఏమొచ్చి గ్రామ సచివాలయం ఉంటుంది, తర్వాత పక్క దాంట్లోనే మీకు సచివాలయం ఉంటుంది. ఓకే, వరుసగా 3 బిల్డింగ్లు ఒకే చోట. ఇక్కడ స్కూల్ ఉంది కదన్న, హై స్కూల్. ఈ హై స్కూల్ అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. బాగుందంటే ఏ విధంగా మార్పులు? అప్పటికే డ్రెస్సులుగా ఇప్పుడు డ్రెస్ చేంజింగ్ చేశారు, బాగుంది, ఇప్పుడు ఇబ్బంది లేదు. స్కూల్ ఎలా ఉంది? మరి స్కూల్ అంతా మరి లోపల పాట అలా చెప్తే మనకి, కాకపోతే ఫార్మాలిటీగా అయితే బాగానే, పిల్లలకి ఇబ్బంది లేదు, బాగానే చూస్తుంటాం. స్కూల్స్లో వసతులు కానీ, బిల్డింగ్లు కానీ ఎలా ఉన్నాయి? బిల్డింగ్లుగా బాగానే కట్టారు, బాగానే మెయింటెన్స్ ఉంది, ఇబ్బంది లేదు. ఈ నాడు నేడు ద్వారా ఇట్లా అభివృద్ధి చేయడం మంచిదేనా గవర్నమెంట్ స్కూల్స్? ఇప్పుడు బాగానే చేశారు. అంతకుముందు ఎలా ఉండేది స్కూల్? అంతకుముందు అయితే కొద్దిగా ఇదిగా ఉండేది, కానీ ఇప్పుడు బాగానే చేశారు. పిల్లలు వస్తున్నారా ఈ గవర్నమెంట్ స్కూల్ని మానేస్తున్నా? లేదు, మానేయడం లేదు, బాగానే చదువుకుంటారు, ఇబ్బంది లేదు. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాకి ఇష్టపడుతున్నారా, ప్రైవేట్ స్కూల్కి వెళ్తాకి ఇష్టపడుతున్నారా పిల్లలు కానీ, తల్లిదండ్రులు పంపించడం కానీ? ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో అయినా సార్, ప్రైవేట్ స్కూల్లో కానీ చూసారులే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూలే బెస్ట్. గవర్నమెంట్ స్కూల్ బెస్ట్. ఎందుకని ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూలే బెస్ట్? అంటే ఇప్పుడు అప్పుడు మీద ఇప్పుడు డెవలప్మెంట్ చేశారు కాబట్టి బాగుంది. ఈ పక్కన ఇంకా ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఇక్కడ? ఇదొకటే బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, లేదు జగన్ వచ్చాక బాగుంది. స్కూల్ విషయంలో మిగతా అయితే చెప్పలేను, కానీ స్కూల్ విషయంలో మటు జగన్ వచ్చాక బాగుంది. భోజనం, అది డ్రెస్ చేంజింగ్, వాళ్ళు స్టడీస్ జగన్ గారు వచ్చాక బాగుంది. ఇంకా హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయి చుట్టుపక్కల? పక్కన కట్టారు హాస్పిటల్, మరి నేను వెళ్ళలేదు ఎప్పుడు, బాగుంది అంటున్నారు తప్ప నాకు మరి ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు నేను. ఓకే, నువ్వు ఇక్కడ స్కూల్ దగ్గరలోనే ఉంటున్నావు కదా, కాబట్టి ఈ పక్కనే కాబట్టి చిన్నపిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది? ఇప్పుడు అభిప్రాయం అంతా మరి గవర్నమెంట్ స్కూలే బెస్ట్ అనిపిస్తుంది, నాకు కూడా గవర్నమెంట్ స్కూలే బెస్ట్ అనిపిస్తుంది తప్ప మరి మిగతా వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. ఏం చదువుకుంటున్నావు? 10th అని. 10th అయిపోయింది. ఎక్కడ చదువుకున్నావు? ఈ స్కూలే. ఈ స్కూల్లోనే. ఈ స్కూల్లో ఇప్పుడు వరకు కూడా ఎట్లా ఉంది మీ స్కూల్? ఎలా ఉంది? అలా బాగానే ఉంది. బాగానే ఉందంటే అంటే మొత్తం అన్ని ఫెసిలిటీస్, టీచర్ చెప్పాలని అన్నీ బాగానే ఉన్నాయి. ఫెసిలిటీస్ అంటే ఏమేమి ఉన్నాయి? ఫెసిలిటీ బెంచెస్ ఉన్నాయి, వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు. అంటే ఇక్కడ మాకు వాటర్ పడక ఫుడ్ బాగానే ఉంటుంది, వస్తుంది. పిల్లలు ఎంతమంది ఉంటారు మీ స్కూల్లో? మా క్లాస్లో అయితే 70 మెంబర్స్ ఉండేవాళ్ళండి. మొత్తంగా స్కూల్ మొత్తం ఏమో మనకి ఒక 600 ఉంటారు. 600 ఉంటారు దాదాపుగా. ఏమంటున్నారు? ఇంగ్లీష్ మీడియం నువ్వు 10th క్లాస్? ఇంగ్లీష్ మీడియం. బాగా చెప్తున్నారు ఇక్కడ? బాగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ బెటర్ అంటావా, గవర్నమెంట్ స్కూల్ బెటర్ అంటావా? అంటే స్కూల్ అయిపోయింది కదా నీకు. గవర్నమెంట్ స్కూల్లో బెటర్ అండి. ఎందుకని? ప్రైవేట్ స్కూల్లో ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫెసిలిటీ ప్రైవేట్ స్కూల్లో ఉండవు కదండి. గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ట్యాబ్ అదే కొత్తగా ఐఎఫ్బి ప్యానల్ అందులో చెప్తున్నారు, అందులో అలాగ ఉండవు కదా. ఇందులో అయితే డిజిటల్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. నీకు చెప్పారా ప్యానల్లో? చెప్పారండి, ఐఎఫ్బి ప్యానల్ చెప్తున్నారు టీచర్. ఓకే, ఇంకా మామూలుగా ఈ స్కూల్ నాడు నేడు కింద రంగులే వేసారా, ఇంకేమన్నా ఫెసిలిటీస్ కొత్తగా వచ్చినాయా? రంగులు అవి వేసారు. ఇంకా కొత్తగా ఏమొచ్చినాయి స్కూల్లో? కొత్తగా అంటే ఐఎఫ్బి ప్యానల్స్ వచ్చాయి, ఫుడ్ కొద్దిగా చేంజ్ చేశారు, ఇప్పుడు పెయింటింగ్స్ వేసారు అక్కడక్కడ, అంతే. ఫుడ్లో చేంజ్ అంటే ఏ విధంగా? అంటే అప్పటికప్పుడు బాగానే ఉంది, కాకపోతే చిన్నది. ఇప్పుడు అంతే, ఇప్పుడు ప్లేట్స్ ఇప్పుడు రాగి జావ మిన్నీలోని ఇప్పుడు అవి యాడ్ చేశారు.
సరే, ఇప్పుడు మీ క్లాస్లో కానీ మీ స్కూల్లో కానీ స్ట్రెంత్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇప్పుడైతే ఏమో మనకు తెలియదు. మా క్లాసులో ఉన్నప్పుడైతే పెరిగేది. ఇప్పుడు తగ్గుతుందో మనకు తెలియదు. గవర్నమెంట్ స్కూల్లో చేరతాకి ఇష్టపడుతున్నారా? స్కూల్ని వదిలేసి వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నారు? వేరే స్కూల్లోకి వెళ్తున్నారా? గవర్నమెంట్ స్కూల్లో చేరబడడానికి ఇష్టపడతాను. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్సా, డాడీ ఏమో గీతం కాలేజ్ మెయింటెనెన్స్ చేస్తారు. మమ్మీ ఏమో కేజీహెచ్లో చేస్తారు ఒక కాంట్రాక్ట్ ద్వారా. మీ అమ్మ మీ నాన్న నిన్ను ప్రైవేట్ స్కూల్ పంపించకుండా ఎందుకని గవర్నమెంట్ స్కూల్కి పంపించారు? అంటే ప్రైవేట్ స్కూల్ అన్నా అదే, గవర్నమెంట్ స్కూల్లో అన్నా ఇదే అని, గవర్నమెంట్ స్కూల్లో కొద్దిగా బెటర్ అని చెప్పి పంపించారు. బెటరే. నీ 10th క్లాస్ అవ్వాలంటే ప్రైవేట్ స్కూల్లో ఎంత ఉంటాయి ఫీజు? ఒక 60 పైన ఉంటాయి. 60 above. 60,000 కన్ఫర్మ్. అది ఇక్కడైతే ఇక ఫ్రీ మొత్తం అంతా బుక్స్ అయితే. బాగా చెప్పారా మీ ఇక్కడ 10th క్లాస్ మొత్తం? బాగా చెప్పారు. స్కూల్ బాగుపడిందా లేదా? సూపర్ అయ్యా, ఎక్సలెంట్, సూపర్. జగన్ ఎక్సలెంట్. పిల్లలు హ్యాపీగా వచ్చి హ్యాపీగా వెళ్తున్నారు. అది సెల్యూట్ కొట్టాలి జగన్కి, అంతే. గతంలో స్కూల్స్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఎలాంటి మార్పులు వచ్చాయి? హ్యాపీగా ఉన్నారు పిల్లలు. అందరూ చదువుకోవడానికి వస్తున్నారు బయటికి. అప్పుడు చదువుకునే వచ్చేవాళ్ళు కాదు. అది ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎలా ఉండేది? గవర్నమెంట్ స్కూలే, పిల్లలు ఏడ్చుకుంటే వచ్చేవాళ్ళు శివుడు ముక్కుడుతో. ఇప్పుడు ఎంత షూలు సాక్సులు నీట్గా వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీదే ఏరియా? బర్మ క్యాంప్. ఇంతకు ముందు కూడా ఇక్కడ స్కూల్ ఉండేదా? అది పెద్ద స్కూల్ అమ్మా. అప్పటికి ఇప్పటికి వ్యవస్థ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చాలా బాగుంది. గోడలకి రంగులేనా ఇంకేమన్నా ఉన్నాయా గవర్నమెంట్ స్కూల్లో మార్పులు? గోడ మీద రంగులు కాదు, లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది నీకు కూడా. వాళ్ళు ఎలా పాఠాలు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు ఏంటని మొత్తం మీకు సబ్జెక్ట్ తెలుస్తుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారు స్కూల్లో చేరినారు పిల్లలు? నేను చాలామంది చేర్పించాను. గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్, ఎంఎస్ఎం స్కూల్లో కూడా ఇక్కడ చేర్పించాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్తో పోటీగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఏంటి తేడా? తేడా చెప్పాలంటావా? ఇక్కడ రూపాయి ఖర్చు లేదయ్యా. అక్కడ డబ్బులు కావాలి, కూలి పని చేసుకుంటారు, పిల్లల్ని జాయిన్ చేస్తారు. ఆ డబ్బులు నెలకి ఎలా కట్టాలి? ఇక్కడ ఏ రూపాయి ఖర్చు లేదు. వాళ్ళకి ఫుడ్, చిక్కీలు, గుడ్లు, వీటిలో అన్నీ ఉన్నాయి. మరి ఇంకా ఎవరు ఇక్కడ ఉంటారో అక్కడికి వెళ్తారా? బాగా చెప్తారు ప్రైవేట్ స్కూల్లో అని ఒక పేరు ఉంది. ఏం లేదు. ఆ స్కూల్ మాస్టర్ కూడా ఇక్కడ జాయిన్ చేసి మన అక్కడ ప్రైవేట్గా పెట్టుకుంటారు. సబ్జెక్ట్ అర్థమైంది నీకు? అది అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ పంపించడానికి ఇష్టపడుతున్నారా, గవర్నమెంట్ స్కూల్ పంపించడానికి? గవర్నమెంట్ స్కూల్కి ఇష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ ఇష్టపడుతుంది. ఇదైతే 100% కరెక్ట్. ఈ ఏరియా బర్మ కాలనీ కాకుండా, బర్మ క్యాంప్ కాకుండా ఈ చుట్టుపక్కల ఇంకెక్కడ ఉన్నాయి స్కూల్స్, హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయి? స్కూల్స్, హాస్పిటల్ అంటే హాస్పిటల్ అక్కడ ఉన్నాడు పక్కనే స్కూల్ పక్కనే హాస్పిటల్. స్కూల్ పక్కనే. మరి ఎవడాడు ఏ సీఎం ప్రపంచంలో ఈ సీఎం 5 గంటలకు ఇలా తలుపు కొట్టేసి పింజరే కూడా ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. అది కాన్సెప్ట్. ఇంకెక్కడ ఉంది స్కూల్? గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఇది ఒకటే ఉంది. టీడీపీ నుంచి కేకే రాజు పోటీ చేస్తున్నారు, బీజేపీ కూటమి నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఉంది గెలిచే అవకాశం? గెలిచే అవకాశం అయితే మన కేకే రాజు గారికి ఉంది. ఎందుకని? ఎందుకంటే అతను ఓడిపోయిన చాలా గ్రామాలేటి ఈ కొండ మీద అయితే మీకు చూసారా ఈ రైలింగ్ అదిని 20 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అతను ఓడిపోయినా సరే కార్పొరేటర్లతో చెప్పి చేయించారండి. ఏ ఏరియా ఇది? శాంతినగర్ 2. పైకి వెళ్తాకి రైలింగ్ ఏంటి, రోడ్లు ఏంటి, మీరు పైకి వెళ్ళి మీరు చూసుకుంటే మొత్తం ఒక పార్కు లాగా ఉంటుంది కొండ మీద. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నియోజకవర్గంలో ఎక్కువ పనులు చేశారని వేరే వాళ్ళు చెప్తున్నారు. లేదండి, అనుకూలంగా ఉన్న వాళ్ళకి చేశారు, అందరికైతే చేయలేదు. మరి 5 ఏళ్ళు పదవులు లేకపోయినా కూడా కేకే రాజు ఎవరికి చేశారు? అనుకూలంగా ఉన్న వాళ్ళకి అందరికీనండి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఏ పార్టీ అని లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఏవైనా పథకాలు కానివ్వండి, అమ్మఒడి కానీ, ఈ ఆటో వాళ్ళకి కానీ, ఏవైనా సరే అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా కూడా చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో వీళ్ళిద్దరిలో ఎవరు నియోజకవర్గంలో ఉన్నారు, ఎవరు తిరిగారు జనాల మధ్య? తిరిగారు. కేకే రాజు గారు ఎక్కువ తిరిగారు. కరోనా టైంలో కూడా చాలా బాగా తిరిగారు. విష్ణుకుమార్ రాజు ఏం చేశారు మరి? విష్ణుకుమార్ రాజు అసలు తిరగలేదండి. విష్ణుకుమార్ రాజు అన్నతను తిరగలేదు. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడుతున్నారు కదా ఆయన? నిలబడుతున్నారు, అందుకనే కదా ముగ్గురు కలిసి వస్తున్నారు. రానియండి,
సింగిల్గా వస్తున్నారు రాజుగారు, గెలిపించుకుంటాం. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు పరిపాలన ముఖ్యమంత్రిగా? అనుకున్న వల్ల చేశారు. అతను ఏటైతే అనుకున్నాడో అన్నీ సాధించాడు. పథకాలు ఇవ్వటం వల్ల జనాలకి చేరినాయి డబ్బులు, చేరాయి, ఉపయోగపడుతున్నాయి జనాలకి. డబ్బులు పనులకి వెళ్ళకుండా మానేస్తున్నారు ఈ డబ్బులు తీసుకుని. పనులకా లేదే, పనులకి వెళ్తున్నారు, పనులకి వెళ్తున్నారు. ఆ డబ్బులు సరిపెట్టుకుంటున్నాం. అంటే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పరిపాలన బాగా చేశాడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడా? అతను అయితే అప్పుడు 2,200 ఇచ్చాడు పెన్షనీలు. ఈ బాబు 3,000 చేశాడు. పెన్షన్లు, వాలంటీర్లు, సచివాలయం పెట్టడం మంచిదేనా? అన్నీ మంచివే జరిగాయి. మహిళలు ఓటింగు ఎవరి వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంది? జగన్ కేసే ఎక్కువ వెళ్తాయి. ఎందుకని జగన్ కేసే? అదే మహిళలకు పింఛనీలు అన్నీ అనుకున్న వాళ్ళ సాధిస్తున్నాడు. ఎంత విధం డబ్బు పోనా అతను బాగుపడుతుండే అన్ని ఎక్కల్లో అనుకుంటున్నారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని మీరు చెప్తున్నారు. అవి అందరికీ అంటే అర్హులైన అందరికీ ఇస్తున్నారా, లేకపోతే అర్హత లేని వాళ్ళకి కూడా ఇస్తున్నారా? ఏమో మరి మనకు ముక్కు తేలదు. ఈ అందరు పేదవాళ్ళకే అందుతున్నాయి డబ్బులు? పేదోళ్ళకు అందుతున్నాయి. కొడుకులు చూడకపోయినా అవి ఇవ్వబట్టి ఆ తల్లిదండ్రి చిక్కు దోచుకొని అతనికే ఇస్తామని అంటున్నారు. ఏం చంద్రబాబు నాయుడుకి ఎందుకని లేదంటున్నారు? ఏమో మరి అతను బాగు పెట్టాడు కదా, డబ్బు పోనా బాగు పెడుతున్నాడు. అతని ఇంట్లో నేపోనా బాగు పెడుతుండనని అతనికే ఇస్తాం అంటున్నారు అందరూ. ఈ మహిళలందరూ డబ్బులు తీసుకుని పనులకి వెళ్ళకుండా ఇంటికాడ ఉంటున్నారా, పనులకి వెళ్తున్నారా? మరి కష్టపడుకున్న వాళ్ళు కష్టపడుకుంటారు, తప్పదు అది. కష్టపడుకున్న వాళ్ళు మరి ఇంటికాడ కూకోలేం కదమ్మా. ఇప్పుడు అతను వేసిన డబ్బుతోనే మన పిల్ల తల్లిని పూజించలేం కాదు. మనము కష్టపడాలా, అతను ఇచ్చింది కొద్దిగా సాయం అవుతుందా నెక్కల్లో కష్టపడుతున్నాం. సోమరపోతులు అయిపోతున్నారంటూ కొంతమంది విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. అలాగే మరి కెట్టిన వాళ్ళు తిడతారు. మరి అతని వల్ల ముసలోళ్ళు ఎంతో కొంతమంది తల్లిదండ్రులు చూడలేదని ఆ బాబు ఇవ్వబట్టే ఈరోజు మేము ఇంట్లో ఉంటున్నాము, మేము పూజించుకుంటున్నాము అని నెక్కల్లో చాలామంది ముసలోళ్ళు అతన్నే అంటున్నారు. జగన్కి అంటున్నారు. జగన్కా పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? మరి పవన్ కళ్యాణ్ గురించి అయితే మనకు తెలదు. కుర్రోళ్ళు పేపరేట్ ఎక్కి పవన్ కళ్యాణ్. పెద్దోళ్ళు అయితే ఇతని గురించి ఆలోచిస్తున్నారు, జగన్ గురించి. మరి ఈసారి ఎవరు వస్తారని మీ సైడ్ అనుకుంటున్నారు? మరి ఆడవాళ్ళు, ముసలోళ్ళు, మహిళలు అందరూ జగనే. అందరూ చంద్రబాబు గురించి అనుకోవట్లేదా? చంద్రబాబు గారి గురించి మనకు అంతగా అనుకోండి. వైసీపీ నుంచి కేకే రాజు పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యే గెలిపించమని అడుగుతున్నారు, మీరేమంటారు? ఎందుకంటే కేకే రాజు గారిని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. 2019లో ఆయన తక్కువ ఓట్లతో ఓడిపోయినప్పటికి కూడా ఓడిపోయానని చెప్పి ఇంట్లో ఉండకుండా వార్డులోను అలాగే మన నియోజకవర్గంలో కూడా ప్రతి ఏరియాలో కూడా తిరుగుతూ మరి సీఎం గారు జగన్ గారు ఆయనకి ఇచ్చినటువంటి ఈ అథారిటీ ప్రకారం ఆయన ఎన్నో వర్కులు చేశారు. అందరూ 46 వార్డులు చూసుకుంటే మా శాంతినగర్లో మ్యాక్సిమంగా 4 కోట్లన్నర చిల్లరు వర్కులు చేస్తున్నారు. ప్రజెంట్ ఏమో వచ్చి కొత్తగా మాకు సచివాలయం కట్టారు. అలాగే కొండ మీద ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కిందకి రాకుండా పైన వాళ్ళకి కళ్యాణం చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్, రోడ్లు అలా మౌలిక సదుపాయాలు ఏమైనా సరే చేస్తున్నారు ఇప్పుడు కూడా. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా చెప్పినప్పుడు కూడా అతను వెంటనే దాన్ని పరిష్కారం చేయడానికి ఎక్కువ ఆయన కృషి చేస్తున్నారు. గెలిచిన ఓడిపోయిన ఆయన ఇన్ని చేస్తే గెలిచిన ఆయన ఏం చేశారు? గెలిచిన ఆయన మరి ఆ రోజు నుంచి కూడా ఒక్కరోజు కూడా వార్డులో పర్యటించలేదు. అది అందరికీ తెలిసిన విషయం. అది ఎందుకని పోటీలో నుంచి తప్పుకున్నారు ఆయన మరి ఎందుకంటే ప్రభుత్వం లేదనే ఉద్దేశంతో లేకపోతే ఏమంటే గతంలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఆయన ఎక్కడ గెలిచినా కూడా జనానికి అందుబాటులో ఉండే అతను కాదు. ఆయన వ్యవహారాలు ఆయన తప్పితే తప్ప ప్రజలు ఉపయోగపడినటువంటి ఎక్కడ కనపడలేదు నాకైతే మటుకు. అంచేత ఆయన వార్డులో అయితే తిరగలేదు ఆయన. ఇప్పుడు ప్రత్యర్థులుగా కేకే రాజు, విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఎవరికి ఉంది అవకాశం? ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే, ఇటేపం కేకే రాజు ఒకసారి కూడా గెలవలేదు. ఇప్పుడు ఎందుకంటే గతంలో గెలవలేనప్పుడు కూడా మరి ఓడిపోయినప్పుడు కూడా ఇంట్లో ఉంటూ కాకుండా పైకి వచ్చి జనాల మధ్య మమేకం, జనాలకు ఏ కష్టం వచ్చినా సరే అన్నీ కూడా ఆయన చేసుకుంటూ అలాగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి కేకే రాజుకి అవకాశం ఉందని నేను చెప్తున్నాను అండి. అభివృద్ధి కార్యక్రమాలు మేము ఉన్నప్పుడు అధికారంలో చేసామంటూ విష్ణుకుమార్ రాజు చెప్తూ ఉన్నారు. మరి ఆయన గురించి ఏమంటారు? అభివృద్ధి కార్యక్రమాలు అంటే అప్పుడు ఉన్నటువంటి ఆయన చేశారేమో కానీ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను చాలా మటుకు ఎందుకంటే ఒక్క నా శాంతినగరంలో ఇంచుమించుగా 4-5 కోట్ల రూపాయలు వర్క్ చేశారంటే అలాగే మన 46 వార్డులు ఇంచుమించుగా 10-15 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఇంచుమించుగా 2 కోట్లు 3 కోట్లు తగ్గకుండా వర్కులు చేశారు. కాబట్టి మ్యాక్సిమం మా జనమంతా కూడా కేకే రాజు గారికి సపోర్ట్ చేయాలని ఆయన గెలుస్తారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. విష్ణుకుమార్ రాజు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఈ 5 ఏళ్లలో ఈ నియోజకవర్గంలో ఉన్నారా? ఆయన గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా
ఈ 5 ఏళ్ళలో ఒక్కరోజు కూడా కనపడలేదు. ఎలక్షన్ సీట్ వస్తుంది కాబట్టి ఆయన ఈ మధ్య కాలంలో తిరుగుతున్నారండి. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు, కేకే రాజు పోటీ చేస్తున్నారు కదా, ఎవరికి ఉంది అవకాశం? నాకు కేకే రాజు వస్తారండి. కేకే రాజు ఎందుకని కేకే రాజు అంటే కేకే రాజు అంటే అందరికీ హెల్ప్ చేస్తారు, సాయం చేశారు. మా బావకు కూడా పెన్షన్ వచ్చింది, వికలాంగం అయిపోయినమాట, అతనికి పెన్షన్ కూడా వచ్చింది. గడప గడపకు వచ్చినప్పుడు చెప్పారు మీ సమస్య? చెప్పాం. చెప్తే ఆఫీస్ రమ్మని సాల్వ్ చేశారన్నమాట. చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు విష్ణు కుమార్ రాజు. ఆయన కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసామని చెప్తున్నారు. సార్ మాకు ఇల్లు పెట్టాం కానీ ఇంటి కూడా రాలేదు మాకు. అప్పుడు పెట్టాం కానీ మరి అతని తరఫున మాకైతే లేదు, రాలేదు. ఈయనైతే వచ్చిన తర్వాత మాకు మా బావకు పెన్షన్ వచ్చింది. కొంచెం చెప్పగానే మనిషి రండి, ఆఫీస్కి రండి, సాల్వ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గడప గడపకి ఎందుకని ఈ నియోజకవర్గంలో ఎందుకని లేరు 5 ఏళ్ళలో అంటే ఎక్కడ ఉన్నారు? రాలేదు. విష్ణు కుమార్ వచ్చినట్టు మాకు ఎంతవరకు తెలియదు, లైన్కి రాలేదు కూడా. కేకే రాజు అయితే కేకే రాజు వచ్చారు, గడపడికి వచ్చారు, పైపు కొనవ కూడా వచ్చారు ఆయన. సార్ 3 పార్టీలు కలిపి విష్ణు కుమార్ రాజుకి మద్దతు ఇస్తున్నాయి. వైసీపీ పార్టీ నుంచి సింగల్గా కేకే రాజు పోటీ చేస్తున్నారు. ఎవరికి ఉంది అవకాశం అని? 3 పార్టీలు ఆయనకా, ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్న కేకే రాజుగా? మరి అదైతే మనకి కేకే రాజు వస్తారని డౌట్. సింగిల్గా వచ్చిన కేకే రాజు కన్నా కేకే రాజు పోటీ చేస్తున్నారు కదా వైసీపీ నుంచి, గెలిచే అవకాశం ఉంది ఆయన? తప్పకుండా గెలుస్తారు. తప్పుకోకుండా గెలుస్తారు. ఎందుకని విష్ణు కుమార్ రాజు ఉండగా కేకే రాజుకే గెలుస్తారు అవకాశం తప్పకుండా ఆయనకే? కేకే రాజు గారి కన్నా జగన్ పథకాలు బాగున్నాయి కదా, అందువల్ల జగన్ కోసం ఎవరైనా ఎమ్మెల్యే అవని ఎంపీ అవని జగన్ దృష్టిలో పెట్టుకొని జగన్ వల్ల పథకాలు బాగా అందుతున్నాయి. పరిస్థితులన్నీ బాగున్నాయి కదా జగన్ వల్ల. 2019 ఇదే కేకే రాజు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కదా. ఓడిపోయారంటే అప్పుడు పరిస్థితులు ఇంకా జగన్ సత్తా ఏంటో తెలియలేదు ఎవరికి, జనాలకి. అందువల్ల అతను ఓడిపోయారు. ఈ 5 ఏళ్లలో ఎవరు తిరిగారు నియోజకవర్గంలో? కేకే రాజు, విష్ణు కుమార్ రాజు ఉన్నారా? కేకే రాజు గారు తిరిగారు. కేకే రాజు గారే తిరిగారు. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు ఎమ్మెల్యే ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు, కానీ గెలిచాక ఒక్కసారి కూడా కనబడలేదు. మరి అప్పటి నుంచి కేకే రాజు గారే తిరుగుతున్నారు. మరి ఇప్పుడు విష్ణు కుమార్ రాజు బీజేపీ నుంచి పోటీ చేస్తా నాకు ఓటేయండి అని అడుగుతున్నారు కదా ఆయన. అడుగుతున్నారంటే మరి అతను వ్యక్తిగతంగా మంచోడే. ఈ 5 ఏళ్ళు నియోజకవర్గంలో లేరని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి నాకు ఓట్లు వేయండి ఈ నియోజకవర్గం వాళ్ళు అంటూ విష్ణు కుమార్ రాజు అంటున్నారు. మరి ఏమో చెప్పలేమండి. మరి ఏమో కేకే రాజుకి మాత్రం మేము కట్టుబడి ఉన్నాం. కేకే రాజు విశాఖ నార్త్లో వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఏంటారు? కేకే రాజు గారు. కేకే రాజు గారు ఎలాంటి పనులు చేశారు ఆయన ఇక్కడ? పర్లేదు అన్నీ బాగానే చేసుకొస్తారు. పనులు చేశారా సార్? ఏమేమి చేశారు? అంత ఐడియా లేదు కానీ బాగానే చేస్తారు. ఎప్పుడైనా వస్తారా మీ ఏరియాలోకి? అప్పుడప్పుడు వస్తుంటారు. వస్తుంటారా? ఆయన మాట తిరిగాను పని తిరిగాను ఎలా ఉన్నాయి? అంత బాగానే ఉంటుంది. కేకే రాజు గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు సార్? కొన్ని చేసుకొస్తున్నారా, చేయనే ఉంది. గెలిచే అవకాశాలు ఎవరుకొని ఉంటారు బాగా? రాజు గారికి ఉన్నాయి. ఏ రాజు గారు? కేకే రాజు గారికి. ఓకే, ఖచ్చితంగా గెలుస్తాను. గెలవాలి. విశాఖ నార్త్లో వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? కేకే రాజు గారు. కేకే రాజు ఎందుకని అంటారు సార్? కేకే రాజు కేకే రాజు రెస్పాన్స్ తీసుకుంటాడు కదా, రెస్పాన్స్ తీసుకుంటాడు ఏదైనా, దాన్ని బట్టి అతను రావచ్చు. ఇక్కడ పనులు చేశారు సార్ ఆయన? ఎవరు? కేకే రాజు గారు వార్డులో చేస్తుంటారు, చేశారు, వస్తుంటారు కదా. నిన్నగా మొన్న వచ్చారు, ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో తిరుగుతూ ఉంటారు మాట తిరుగుతుంటారు ప్రజలు. సార్ గతంలో గెలిచిన గంట శ్రీనివాసరావు కనబడ్డారు లేదు, దీని మాత్రం తిరుగుతాడా సార్? ఇతను రెస్పాన్స్ ఉంటే తిరుగుతుంటాడు. ఏమైనా పని ఉంటే అడిగితే చేస్తారా సార్? చేస్తారు. గడప గడప ప్రోగ్రామ్ కానీ అలాంటివి చేశారు కదా, వచ్చారు అప్పుడు ఆ మధ్య వచ్చారు. వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది సార్? వ్యక్తిగతంగా మంచి అతనే రావచ్చు. అతను ఎవరు? కేకే రాజు ఛాన్స్ ఉంది ఇక్కడ. విష్ణు కుమార్ రాజు అంత పార్టీగా తెలియదు జనాలకి, ఇక్కడ చాలామంది తెలియదు. ఇక్కడ కేకే రాజు గారు, బీజేపీ విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు, బాగానే ఉంటుంది. కేకే రాజు కేకే రాజు గారు కూడా పర్వాలేదు, ఆయన పనులు చేశారు. చేస్తున్నారు అన్ని పనులను. ఏమి చేశారంటే నాకు తెలియదు భయ్యా. అంటే పర్లేదు, కొంచెం విధంగా ఈ ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి అటు ఇటు వచ్చి అన్ని చూసుకోవడం, అన్ని చేయడం మంచిళ్ళు. తర్వాత వీధి వీధికి వెళ్ళి మొత్తం అన్నీ ఏమున్నాయో మొత్తం అన్నీ చూసుకుంటున్నారు కేకే రాజు గారు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? వ్యక్తిగతంగా పర్వాలేదు.
చేస్తున్నారు? సమస్య ఉంటే చెప్తే చేస్తారు. మొన్న మాకు మీటింగ్ పెట్టారు. ఏ సమస్య వచ్చినా సరే మమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఎవరు వచ్చినా సరే సరేనా, పర్వాలేదు. మరి విష్ణుకుమార్ గారికి విష్ణుకుమార్ గారు వచ్చి ప్రత్యేకంగా ఎవరిని కలవలేదు, కానీ అతను మామూలుగా చేస్తున్నారు అనమాట. మొన్న అతను ఆఫీస్కి వెళ్ళాం మేము కూడా. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగున్నాం? ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే కేకే రాజు గారు గెలిస్తే బాగానే ఉంటుంది. కేకే రాజు గారు తెలుసా? తెలుసు. నేను పనులు చేస్తారు ఇక్కడ. ఏం పనులు? రోడ్డు పనులు చేస్తున్నా. ఎప్పుడైనా వచ్చారా మీ ఏరియాకి? వచ్చారు. ఓకే, ఏమైనా సమస్యలు ఉంటే చెప్తే చేస్తారా ఆయన? చేస్తా. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు కేకే రాజు గారు? సూపర్. కేకే రాజు గారికి ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది. గెలిచే అవకాశం ఉన్నాయా? ఎవరు గెలుస్తారు? కేకే రాజే. జగన్ గారితో బాగుందండి. బాగానే ఉంది. ఇప్పుడు జగన్ దిగిపోతేనే భర్త పోయిన వాళ్ళకి పింఛన్లకి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఆడుంటేనే కొద్దిగా మంచిదండి. జగన్ ఉంటేనే అందరూ వేస్తాడు. చంద్రబాబు అలా ఉంది కానీ చూడు, జగన్ దిగిపోతానంటే ఎంత బేగా పింఛన్కి దూరం పెట్టేశారు భర్త పోయిన వాళ్ళకి, ముసలి వాళ్ళకి. చాలా ఎండలో ఇబ్బంది పడతారు. ఇక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు జగన్ ఉంటేనే మంచిదండి. విశాఖపట్నంలో వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ గారు పోటీ చేస్తారు కదా. అవన్నీ తెలియదు కానీ జగన్ ఉంటేనే మంచిది. పర్లేదండి, పర్లేదు. కేకే రాజు గారు తెలుసా? నాకు తెలియదు కానీ జగన్ అయితే మంచిది తెలుసు అంతే. కేకే రాజు గారు బీజేపీ తరఫున విష్ణుకుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తే బాగుంటుంది? మనకి కేకే రాజు వస్తేనే బాగుంటుంది మనకి. ఎందుకని అంటారు కేకే రాజు గారు? కేకే రాజు గారు ఎందుకని అంటారు? కేకే రాజు అంటే ఇప్పుడు అతను గ్రాస్ రూట్ నుంచి పనిచేసుకొని వస్తున్నారు. అతను ఇప్పుడు అసలు గంటా శ్రీనివాస్ గారు గెలిచారు కానీ ఏమీ లేదు. అతను ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఓన్లీ కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే కానీ ఎప్పుడు రాలేదు, ఏమీ చేయలేదు. అతను ఎవరికి ఏం పట్టించుకోలేడు, ఏ బాధలు ఏం పట్టించుకోలేదు. కాబట్టి కేకే రాజు వస్తే అతను చేస్తారు. అతను ఓడిపోయినా అతను 5 years హాయిగా వర్క్ చేసుకొని వచ్చారు అతను. కాబట్టి అతనికి పబ్లిక్ కూడా ఇంట్రెస్టెడ్, అందరూ వేస్తారు. ఇక్కడ ఎలాంటి పనులు చేశారు కేకే రాజు గారు? అన్ని రోడ్ల నుంచి అన్ని ప్రజలు వాటర్ గురించి ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ అన్నీ చేశారు. ప్రజలు పెన్షన్లు అన్నీ. పలుకుతారా కేకే రాజు గారు? ఎందుకు పలుకుతారు? 100% పలుకుతారు. మాట తిరిగానే ఎలా ఉంటుంది పని? చాలా బాగుంటుంది. వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ గెలిచే అవకాశం ఎంత శాతం ఉన్నాయి సార్? 99.9. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన అయితే బాగుందమ్మా, చాలా బాగుంది. ఆయన వల్ల ఆయన చేసినట్టు మరి ఎవరు చేయలేరు. అయితే ఏదో అధికారంలో వచ్చి ఏదో పీకేత్తం చేస్తాం అనుకుంటారు మిగతా పార్టీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ. మరి ఆయనలా చేసే వ్యక్తి లేడు. ఆయన అన్ని విధాలుగా ప్రజలకు సేవ చేశాడు, అన్ని పథకాలు ఇచ్చాడు. ప్రతి మనిషికి, ప్రతి పేదోడికి కూడాను ఇబ్బంది లేకుండా ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ విశాఖ నార్త్లో ఇప్పుడు వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ గారు పోటీ చేస్తారు. విష్ణుకుమార్ రాజు గారు, అవును. కేకే రాజు గారికి విష్ణుకుమార్ గారు నాకు తెలిసి ఇదివరకు విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే బీజేపీలు చేశారు. ఆయన మంచి వ్యక్తే. ఆయన ఇదేం లేదు, ఎల్లంగానే పలుకుతాడు, అన్ని విధాలు ఆదుకుంటాడు, అభ్యంతరం. కానీ ఇప్పుడు కేకే రాజు గారి వైసీపీ పార్టీలో మాత్రం ముందు ఉంటారు. అన్నింటికి అన్ని విధాలు ముందు ఉంటారు. ముందుండి ఏది కావాలన్నా ఏ విధంగా సమయానికి ఆదుకునేటువంటి గుణం ఉంది ఆయనలో. ఈసారి మాత్రం కేకే రాజు గారిని గెలిపించడానికే మేము చూస్తున్నాం. 100% కేకే రాజు గారు. వ్యక్తిగతంగా మంచోడే, ఆయన మాట తీరు కూడా బాగుంటుంది. అందువల్ల ఆయన మీద నాకు అనకూడదు కానీ మా ఫ్యామిలీలో మొత్తం ఇంచుమించు ఒక 30 ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా కేకే రాజుని తప్పించి మరి వేరే దానికి వెళ్ళడానికి లేదు. ప్రేమ అంటే జగన్ మెయిన్. ఆయన దృష్టిలో ఉంచి ఆయన పార్టీని పెట్టి ఈయన ఉన్నాడు కాబట్టి ఆయన జగన్ మెయిన్. అతన్ని బట్టి మనం ఈ కేకే రాజు గారికి మనం గెలిపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక విధంగా కేకే రాజు ఏ పనికైనా ఏ సమయానికి ఆదుకున్న వ్యక్తి. అందువల్ల కేకే రాజుకి ప్రతి మనిషిలోనే ఇక్కడ ఈ నార్త్లో కొద్దిగా ఆయన మీద కొద్దిగా అభిమానం ఉంది. పార్టీ పరంగా చూస్తారా? సమానంగా చూస్తారు. పార్టీ పరంగా అయితే కాదు, సమానంగా. పార్టీ పరంగా అయితే కష్టం. ఎప్పుడే అలాగ చేస్తే మాత్రం ఆయన ముందుకు రాలేరు, ముందుకు ఇది ఎవరారు. నా పార్టీ వాళ్ళుగా చేస్తాను అది అంటే చాలా కష్టం. అది అందరు సమానంగా వెళ్ళి చేస్తేనే ఆయన ఎక్కడికి వెళ్ళినా విజేతగా నిలవగలుగుతాడు. విశాఖ నార్త్లో వైసీపీ తరఫున కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం? కేకే రాజు గారు గెలుస్తారండి, ఖచ్చితంగా గెలుస్తారు కేకే రాజు గారు.
ఎందుకని సార్ కేకే రాజు? 5 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాడు, వార్డులో తిరుగుతున్నాడు, వార్డు అంతా శుభ్రం చేసాడు, బాగా చేస్తున్నాడు, బాగా వర్క్ చేస్తున్నాడు కేకే రాజు గారు. అందరినీ చూస్తున్నాడు కాబట్టి కేకే రాజు గారు గెలుస్తారండి. వస్తూ ఉంటారండి ఇక్కడ? వస్తుంటారు. మొన్న వచ్చారు ఇక్కడ ఎత్తిగాఫ్లో, మేము ఇఫ్తారీలో పిలిచాము, వచ్చారు. ఎలా ఉంటుంది సార్ ఆయన మాట తీరు కానీ? చాలా బాగుంటుందండి. అందరితో కలిసిమెలిసిగా ఉంటాడు, అందరితో చిన్న పెద్ద అనేది లేదు, అందరూ కలిసి ఉంటాడు, అందరితో ఐక్యంగా ఉంటాడు. చాలా బాగుంటుందండి. విభేదాలు ఏమైనా ఉంటాయి సార్? లేదు లేదు, అలాంటిదే లేదు. 5 సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నాడు వార్డులో ఆయన. పార్టీల పరంగా కానీ అలాంటిదే లేదండి. పార్టీ పరంగా లేదు. 5 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు బట్టి అలా కష్టపడుతూనే ఉన్నాడు ఆయన అలాగా వార్డులో. కాబట్టి చాలా చక్కగా వస్తాడు, మంచి మెజార్టీతో వస్తాడు. ఎవరు? కేకే రాజు గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అన్నీ చాలా బాగున్నాయి. అంత పథకాలు అంటే పెన్షన్ ఇస్తున్నారు, చెయ్యూత ఇస్తున్నారు, అన్నీ చాలా బాగా. జగన్ ప్రభుత్వం చాలా బాగుంది. ఇక్కడ కేకే రాజు గారు అలాగే విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారు? కేకే రాజు గారే గెలుస్తారు కంపల్సరిగా. అన్నీ మంచివే చేశారు కేకే రాజు గారు. ఏదైనా మంచి దీనిలో డిసిషన్ తీసుకోవడం కూడా చాలా బాగా చేశారు. అతనే గెలుస్తారు. మంచి పనులు, రోడ్లని అవన్నీ ఇవన్నీ చాలా బాగా. ఎవరు పిలిచినా కంపల్సరిగా అన్నీ చేస్తారు, బాగా చేస్తారు కేకే రాజు గారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎలాంటి వాళ్ళకైనా గౌరవిస్తారు కేకే రాజు గారు. చేస్తారు, ఏదైనా చేస్తారు కేకే రాజు గారు. మంచి మనసుతో ఆదరిస్తారు, అన్నీ బాగా చేస్తారు కేకే రాజు గారు. అతను గెలుస్తారనే మేము అనుకుంటున్నాం. మళ్ళీ జగనన్న రావాలి, అన్నీ కూడా ఇవ్వాలి, అన్ని పథకాలు కూడా ఇవ్వాలి, అన్నీ బాగోవాలి, జగనన్నే గెలాలి. అది కేకే రాజు గారు కూడా గెలాలి, ఇద్దరు కూడా గెలాలి. వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి ఇష్టం బాగున్నారు? ఎవరు గెలిస్తే నాకు తెలిసి కేకే రాజు అనుకుంటున్నాను. సార్ కేకే రాజు గారు పనులు చేస్తారు సార్? బాగా చేశారు. అంటే చేయడం అంటే ఏం కష్టం వచ్చినా వెంటనే అటెండ్ అయ్యేవారు, వెంటనే రెస్పాన్స్ అయ్యేవారు. మన అనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు మన బీజేపీ అతను వచ్చారనంటే మొన్న లేటెస్ట్ కన్నా వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి ఇస్తారు అని చెప్పి అందరూ కప్పుకొని పడుకున్నారు. మొన్న లేచారు, వారం అవుతుంది లేచి స్నానం వచ్చేసి బయటకు వచ్చారు. పాప ఆయన చెమటతో తిరుగుతున్నాడు బాబు కేకే రాజు. నాకు తెలిసి 4 సంవత్సరాలు తిరుగుతున్నాడు. అలాగా కాదు, కేకే రాజు గారు 4 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గారు మొన్నే దుప్పటి తీసుకుని బయటకు వచ్చారు. అంటే ఆయనకు వస్తుంది, ఆయనకు తెలియదు కదా ఇంకా వాళ్ళకి తెలియబట్టి అలా డైలమాలు ఉండి మొన్న వచ్చారు బయటికి. ఆయన అయితే మనం ఎత్తుక్కోవడమే పాపం. సరదాగా అని మారుస్తుంటారు కదా, ఇలా ట్రైల్ వేశారు ఇక్కడ, అదే కనబడ్డాం, మళ్ళీ కనబడలేదు. ఆయన అప్పటి నుంచి ఉన్నారండి, ఓడిపోయినప్పటి నుంచి కూడా పాపం ఇప్పటి వరకన్నా. ఈ రోజు కూడా ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, అలాగా ప్రజల గురించి ఏదో మొత్తం చేస్తూ ఉంటారు. అవన్నీ చేస్తారు అంటే ఆఫీస్లో వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో ఉంటారు. ఒకళ్ళు లేకపోయినా అసిస్టెంట్కి చెప్పితే వెంటనే 2 రోజులు మార్నింగ్ ఫోన్ వస్తుంది, మళ్ళీ వచ్చారంట ఏంటి ఇలాగని చెప్పేసి, ఇది మా వల్ల అవుతుంది, ఇది టైం పడుతుంది, ఏదో వెంటనే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇది బాగుంది, స్మూత్గా ఉంటుంది, అంటే అట్రాక్ట్గా చేస్తారు. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే సాల్వ్ చేసినట్టుగా ఆయన చేస్తారు. నాకు తెలిసి 75%. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే 1 సైడే నాకు తెలిసి. ఎందుకంటే మరి ఆయనే ఉన్నాడు ఇప్పటి నుంచే, మరి 4 years నుంచి ఓడిపోయినప్పటి నుంచి కూడా సుమారు 1440 ఓట్లతో ఓడిపోయాడు ఆయన. ఇక్కడ టఫ్గా ఇచ్చాడు, గంట మీద ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఒక వారమే కనబడలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఇలాగ ఏదో పనిలో ఉన్నాడు. సరే సార్, జనసేన బీజేపీ టీడీపీ ప్రభావం ఇక్కడ టీడీపీ జనసేన అంటే కొంచెం ఉండేది, దాని తర్వాత బీజేపీ కలిసిన తర్వాత కొంచెం ఇబ్బంది ఎక్కువైంది నాకు తెలిసి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదు, చంద్రబాబు కూడా సేమ్. అంటే 2014 చూస్తాం కదా, ఆల్రెడీ 2014 బైఫర్గేషన్లోని అనుభవం ఉన్న వ్యక్తి వస్తే రాష్ట్రం మంచి జరుగుతుందని చెప్పేసి ఆలోచించాం. కానీ అలా కాదు అని చెప్పి తేలిపోయింది కదా. ఇప్పుడు అదే కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్న ఫూల్స్ అయిన తర్వాత మళ్ళీ అవ్వరు కదా ఎవరు పబ్లిక్. సార్ గతంలో బీజేపీని తిట్టిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే బీజేపీతో కలవడానికి కారణం ఏంటంటే అది ఇప్పటి నుంచా 99 జరుగుతుంది కదా, కొత్త కాదు అది మనకి. 99లో అంతే కదా, 2004లో దీనివల్ల ఓడిపోయింది, బీజేపీలో ఓడిపోయిందని చెప్పేసి
నేను మళ్ళీ కలనని చెప్పింది అతను 2014 కలిసాడు. 2019లో మళ్ళీ విడిపోయి మళ్ళీ వచ్చారు. కామన్ అది. వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున मैं बीजेपी ने is winning to KK Raju, I think, because my area is very good for everything is work. That's why I thinking. అనుకుంటున్నాను నేను తప్పకుండా. మరి అందరి సాయం ఉండాలి అతనికి వెళ్ళాలంటే. ఎందుకంటే మా ఏరియాకి చాలా మంచి మంచి పనులు చేశారు అతను. ఎలాంటి పనులు చేశారు? ఏముంది, ఈ రోడ్లు చూడండి. ఒకప్పుడు ఎన్ని గతుకులు ఉండేవి, ఎన్ని యాక్సిడెంట్లు అయిపోయేవి, ఎన్ని బాధలు పడేవి. మొత్తానికి అతను దాంట్లో సాధించి సిమెంట్ రోడ్లు వేశారు. కొంచెం వెళ్ళడానికి బళ్ళు బాగున్నాయి. రోడ్లు బాగుంటే పెట్రోల్ మైలేజ్లు బాగుంటాయి, బళ్ళు బాగుంటాయి, షాకప్ జోకర్లు బాగుంటాయి, యాక్సిడెంట్లు తగ్గుతాయి. ఇవన్నిట్లో కొన్ని చేశారు వాళ్ళు. కాబట్టి ఐ ఫేవర్ టు కేకే రాజు గారు. ఓకే సార్, తిరుగుతూ ఉంటారా ప్రజల్లో? వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వస్తుంటారు, చూస్తుంటారు. మా శుభకార్యాలందరూ ఎప్పుడైనా పిలిస్తే వస్తుంటారు, నిలబడుతుంటారు. పెద్ద మనసు తరహాగా మాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. అతను వస్తారు. అదిగా అంతగా తెలియదు కానీ బాబు, నేను జనరల్గా ఒక మామూలు మనిషిగా నేను రోడ్డు మీద పోయిగా నేను మాట్లాడితే నేను చెప్తున్నాను. నాకు ఏ పార్టీలు గీటీలు తెలియవు. ఒక మనిషికి మంచి పని చేసాడంటే ఆడికి ఒక ఐడెంటిఫై ఉంటుంది. అలాగే మీరు ఒక మంచి పని చేస్తే మీ పేరు చెప్పుకుంటారు, ఫలానా అతనికి ఎదురా, అలా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ నాన్నగారు అది, వాళ్ళ అమ్మగారు అది అని పెద్దల పూర్వీకుల పేర్లు ఎత్తుతూ మాట్లాడుకుంటారు. అంతే తెలుసు, అంతకన్నా ఇంకేమన్నా తెలియదు. సార్, 1 వర్డ్స్లో కేకే రాజు గారు అంటే ఏం చెప్తారు? చెప్పిస్తాను కదా, 100 సార్లు చెప్తాను. మంచి మనం ఉండబట్టి చేస్తున్నాడు మంచి పనులు. గుడ్ పర్సన్. మాకు ఏ అవసరమైనా సరే చెప్పకూడదు. మాకేనే కాదు, మా ఏరియాలో ఎవరికైనా ఏదైనా అవసరం అయితే పరిగెట్టి వస్తారు. బీజేపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణుకుమార్ గారు పోటీ చేస్తారు. ఎవరికి ఇస్తే బాగున్నారు? కేకే రాజు గారు గెలిస్తే మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ సాధక బాధ్యతలు అందరిది కూడా కష్టం, పబ్లిక్ ఇది ప్రతిసారి కూడా ప్రతి వీధిలో కూడా తిరిగి అతను తెలుసుకుని ఉన్నారు. అందరు లాస్ట్ టైం కూడా విష్ణుకుమార్ గారు వెళ్ళారు, గెలిచారు, వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మీద లేదు. కాబట్టి అతను మనకి అంత రెస్పాన్స్ ఉండదు. అదే భావన మాకుంది. మా కేకే రాజు గారు ఉన్న వాళ్ళు పిఏ ఉన్నా సరే మనం వెళ్ళి కేకే రాజు గారు ఇలా పంపించారు అనగానే అతను కూడా వర్క్ చేస్తున్నారు. మనకి చాలా బెస్ట్ అతనికి మనం ఏ విషయంలో అయినా సరే మనకి సాయం చేస్తున్నారు అతను. అందులో అతనికి మతం, కుల మతాల భేదాలు లేవు, పార్టీలతో పని లేదు. ఏ పార్టీ వాడు వెళ్ళినా మన ఈ పార్టీ అనేసి అడగడం. అతను మానవత్వ దృక్పథంతో అతను పనిచేస్తున్నారు. బీజేపీ తరఫున విష్ణుకుమార్ గారు పోటీ చేస్తారు కదా, నా అంచనా ప్రకారం కేకే రాజు గారు వస్తారని అనుకుంటున్నాం ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం అతను ఎంతో పాపం చాలా కష్టపడ్డాడు. లాస్ట్ టైం అతి తక్కువ ఓట్లలో పోయారని చెప్పేసి తెలిసింది. ఈసారి మాత్రం ఘన విజయం సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అండి. ఎందుకంటారు కేకే రాజు గారు? ఎందుకంటే అతను ప్రజల్లో కనిపిస్తాడండి. ఎప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వెళ్ళినా పలకరిస్తారు. ఎవరైనా సరే అతను తప్పకుండా పలకరిస్తారు అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అతను చూస్తారు, అందరికీ పలకరిస్తారు, ఆదరిస్తారు ప్రతి ఒక్కరికి. మొన్న కూడా ఇక్కడ ఇఫ్తార్ విందు చేశారు. వచ్చేసి అతను అందరితో కలిసిమెలిసి ఇఫ్తార్ విందుది మనం చేసాం ఇక్కడ మసీద్ దగ్గర. ఘనంగా ఇఫ్తార్ విందు జరిగింది ఇక్కడ. గొప్ప మనిషి, తప్పకుండా ఈసారి వస్తారని చెప్పేసి అందరూ ఆశిస్తున్నామండి. సార్, కేకే రాజు గారు విశాఖ నార్త్కి ఎందుకు కావాలండి ఏం చెప్తారు? నార్త్కి ఎందుకు కావాలంటే ఇప్పుడు మనుషులు బట్టి అది చెప్పచ్చు, కానీ అతని యొక్క గొప్పతనం అది ఉందండి అందులోని. అతను చేసే ప్రతి ఒక్క పనులు మనకి తెలుస్తున్నాయి. పేదలు కూడా ఎంతో అతను సాయం చేస్తున్నారు. అటువంటి మనుషులు రావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అంతే. ఆయన మాట తీరు కానీ పనిచేయడం ఏంటండి? ఆయన మాట తీరు కానీ పనిచేయడం ఆయన మాట తీరు చాలా బాగుంటుంది, పనితీరు కూడా చాలా బాగుంటుంది. మేము చూసాం, అంతాను దగ్గర నుంచి చూసిన వాళ్ళం. కేకే రాజు గారు అంటే ఇప్పుడు చాలామందికి తెలిసిందే కేకే రాజు గారు అంటే. తప్పకుండా గెలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. పథకాలు ఏమేమి వచ్చాయి? భూముల తానే వచ్చాయి. భూముల తాలికి. సార్, ఇక్కడ ఎలా ఉంటుంది? విశాఖ నార్త్ వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున బాగుంటుంది. ఎవరు పోటీ? కేకే రాజు బాగుంటుంది. ఎందుకని అంటారు కేకే రాజు గారు? కేకే రాజుకి మొదటి నుంచి ఆయన అందరి తరఫున ఉంటాడు కాబట్టి, జనాల తరఫున ఉంటాడు. తెలుసు మాకు. ఆయన తరఫే మాదంతా అయితే బాగానే ఉంది. ఇంకేంటి ఆయన బాగా వస్తుంది. 18,000 వస్తున్నాయి, 3,000 పింఛను వస్తుంది. కేకే రాజు గారు కూడా మంచి వాళ్ళే. పనులు చేశారు. నాకు
నాకు తెలిసిన మటుకు మంచోళ్ళు అంతే. నేనైతే ఇప్పుడు ఏమీ ఆయన దగ్గరికి వెళ్ళి అడగలేదు. మంచోళ్ళు ఇక్కడ అంతా మంచోళ్ళు. కేకే రాజు గారు వస్తారు. ఇంటింటికి గడప గడపకి తిరుగుతారు ఆయన. మంచోళ్ళు ప్రతి దానికి వస్తారు ఆయన. కష్టమైనా వస్తారు, ఏదైనా చేస్తారు. మంచోళ్ళు. ఆయనే గెలుస్తారు. వైసీపీ అదే కేకే రాజు గారే గెలుస్తారు. సూపర్ అతను, సూపర్. ఇంకేంటి అన్ని పనులు తిరిగి ఉన్నారు కదా అతను. అందరికీ తెలుసు ప్రజలకే. కేకే రాజు గారు వస్తారు మా ఏరియా. నిత్యం అతనే కనిపిస్తాడు. ఎవరు విష్ణు కుమార్ రాజు ఎవడు రాడు ఇక్కడికి. ఎమ్మెల్యే చేసాడు ఆడు. గంటా శ్రీనివాస్ ఒకరోజు కనబడలేదు మాకు. వస్తారు కేకే రాజు కంపల్సరీ వస్తారు. మా కేకే రాజే కావాలి. అక్కడ జగన్ మాకు జగన్ అంటే ఇష్టమే. ఫస్ట్ నుండి మేము జగనే. కేకే రాజు గారు బాగుంటారా, విష్ణు కుమార్ గారు బాగుంటారా? ఇక్కడ కేకే రాజే బాగుంటాడు. కేకే రాజు బాగుంటాడు. కేకే రాజే నాకు ఏరియా. కేకే రాజు మాకు తెలిసిన ఆయన తెలిసిన చాలా మంచోడు అండి. కేకే రాజు చాలా మంచోడు. వాళ్ళకి జగన్కి వేస్తారు. వాళ్ళకి వేస్తారు. అవును నాకు తెలదండి. గుర్తుగా చూపెట్టు. గుర్తుంది ఫ్యాన్ ఉంది. ఎక్కడ ఇలా చదివేట్టే ఇంకా 70 వయసు తెలిసిన 70 వయసు దాడి నాకు తెలిసిన కానీ బాగా చేశాడండి. జగన్ మట్టుకి బాగా పరిపాలన చేశాడు. తప్పు కేకే బాగా మంచోడు చెప్పినాడు. చాలా మంచోడండి. ఏదో మంచోడే. వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? విష్ణు కుమార్ బీజేపీ, కేకే రాజు గారు వైసీపీ. కేకే రాజు గారు ఈ మధ్యకాలంలో బాగా మంచి యాక్టివిటీస్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆయన ఓడిపోయాడు కాబట్టి లాస్ట్ టర్మ్ రాజు గారు ఆయన కొంచెం వ్యానిష్ అయిపోయాడు. గ్యాప్ వచ్చింది. ఈ మధ్య ఈయన పుంజుకున్నాడు. ఈమె లైక్లీ విన్ కేకే. సార్ ఈ పార్క్ ఎలా ఉండేది గతంలో, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. మెయింటెనెన్స్ అవుతుంది. పీరియాడికల్గా కొంత చేస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ కాబట్టి ఇండివిజువల్ ఎవడో మీట్ అయ్యి కానీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం కానీ ఉండదు దీనికి. ఈ పార్క్కి ఎవరికో ప్రైవేటైజేషన్ అయితే తప్ప ఏవైనా ఇలాంటివి రావు. గవర్నమెంట్ ఏమైనా పెట్టి పీపీ పెట్టి పబ్లిక్ పార్టిసిపేషన్ పెట్టి ఏమైనా వాళ్ళు ఇచ్చేస్తే బాగుంటుంది. చేశారు. మా జిమ్ జిమ్ అది పెట్టారు కదా, యాక్టివిటీస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. స్పీకర్ పెట్టారు. అన్నీ ఉన్నవన్నీ మళ్ళీ రెస్టోర్ చేశారు. బాగానే ఉన్నాయి. గతంలో ఎలా ఉండేది అంటారు వైజాగ్ నార్త్, ఇప్పుడు ఎలా? ఈ గతంలో కంటే మరి పర్వాలేదు, ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. సార్ ఇక్కడ ఎవరికి తెలిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? కేకే వస్తారనుకుంటున్నాను నేను. ఓకే సార్. ఇక్కడ విశాఖపట్నంలో కేకే రాజు గారు ఎందుకు కావాలంటే ఒక మాట్లాడింది. అండ్ హీ హ్యాస్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ అండి. పబ్లిక్కి కావాల్సిన పనులు ఏవి చేస్తున్నారు ఆయన. మీకు చెప్పినండి వింటాడు ఆయన. విని ఎక్స్టెండ్ చేస్తాడు హెల్ప్. విష్ణు కుమార్ రాజు గారు కలవడం అంటే ఎవరికి అవకాశం ఉండదు పెద్దగాను. ఆయన నేషనల్ పార్టీలో ఉండిపోయాడు కదా. మోర్ ఓవర్ ఒక టర్మ్ అంతా ఆయన యాబ్సెంట్ అయిపోయారు కాబట్టి ఆయన కొంచెం బ్యాక్ డ్రాప్ వస్తుంది. సార్ విశాఖ నార్త్లో వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. బాగానే ఉంది. మరి ఆయన చేసిన సేవ కేకే రాజు గారు బాగా చేస్తున్నాడు. కష్టపడ్డాడు. కష్టపడినోడికి ఎప్పుడైనా ఫలితం కదా. కష్టపడినోడికి ఈరోజు కాదు రేపైనా కష్టమే బలివా అన్నారు పెద్దలు. అలాగా ఆయన పార్టీలో పోయిన కారణండి అయినా పాపం రెయిన్ బగలు నిరంతరం కష్టపడుతున్నాడు. తప్పదు, చాలా తప్పదు. చాలా సేవ చేశాడు. చాలా అభివృద్ధి చేశాడు. మన తిరిగి పని చేసిన గుర్తిస్తారు జనాలు. ఇప్పుడు పని చేయనోడిని అప్పుడు చేయరు కదా. ఇప్పుడు బొల్లి మాటలు చెప్తారు. చెప్పింది ఒకటి చేసింది ఒకటి. అంటే మనం ఏదో ఆయన పొగిడేయడం ఈయన పొగిడి ఏ పార్టీలైనా మనకు అనవసరం. పార్టీలతో వ్యక్తిగతంగా ఆయన నెంబర్ 1 కేకే రాజు గారు. తప్పది ఆయన మరి అనకూడదు. కానీ మరి అది 10 సార్లు మనం చెప్పుకునే మనకి ఇది లేదు. ఆయన కష్టపడిన దానికి ఆయనకు ఫలితం వస్తుంది. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ, ఇక్కడ ఎలాంటి డెవలప్ అయిందంటారు? ఎక్కడ డెవలప్మెంట్, ఏ రోడ్లైనా ఏ కాలువైనా ఎక్కడైనా ఎవరినైనా రమ్మనండి, చూపించమనండి. అది తప్పది. పని చేసినోడికి ఎవడు గుర్తిస్తాడు. డబ్బులు పథకాలు మాటకేమైనా తిన్నోడు తింటుంటాడు, పోయినోడు పోతుంటాడు, వస్తున్నాడు. చేసింది పని చూపించాడు.
పని చేసి చూపించాడు. అది రోడ్లు అంటే రోడ్లు కాదు, అది ఏనాడు మేము ఎరగం. ఇంకా అనుకోవడం మనకి 20 సంవత్సరాల వరకు ఈ రోడ్ల గురించి ఆవిడ మాట్లాడక్కర్లేదు. మరి తిరగలేదు, తప్పది. అది చాలా బాగా కష్టపడ్డాడు, చాలా చేశాడు. గవర్నమెంట్ని కూడా అలాగే ఒప్పించాడు. మరి ఆయనకి తగినట్టు జగన్మోహన్ రెడ్డి ఈయన ఏది చెప్తే అది చేయడం, ఆయన ఏది చెప్తే ఇది చేయడం చాలా బాగా చేశాడు. తప్ప మనం అందరినీ మనం చేయకూడదు. ఇప్పుడు వచ్చిన పార్టీలు ఏంటి అవుడేటి అన్నాడు, మన్నేసాడు ఎవడు రోడ్లకి. అది మనకి మనిషికి ఇప్పుడు సమాజంకి కావాల్సింది ఏంటయ్యా, మనకి డ్రైనేజీలు, కాలువలు, లైటింగు, కరెంటు, ఇదే కదా. ఎవరికి ఇప్పుడు ఏంటి ఇబ్బంది, తిండికి ఏమి ఇబ్బంది లేదు కదా. ఇక్కడ డెవలప్ పార్కే, ఒక పార్క్ కాదండి, ఒక పార్క్ అనే ఒక ఇదే అనే మనం అనకూడదు. తప్ప త్రౌట్ విశాఖపట్నం మొత్తం ఆయన విశాఖపట్నం అనకూడదు, కానీ మనం 10 సార్లు చెప్పినా మనం చాలా బాగా చేశాడు. అది కేకే రాజు గారు ఆయన వరకు ఆయన బాగా చేశాడు. ఏంటి గెలవేటి ఎవడు ఎన్ని 100 మంది వచ్చినా ఎవరికి వెళ్ళడానికి రైట్స్ లేదు. ఇక్కడ కేకే రాజే గెలుస్తాడు షూర్. మన అభిప్రాయం అయితే కేకే రాజు గారు. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ పనులు చేశారండి. మామూలు కరోనాలో అట్లా బాగా తిరిగి ఇంటింటికి తిరిగి మొత్తం హెల్పింగ్ చేశారు బాగా. కేకే రాజు గారు ఇంతకుముందు మాత్రం అంతకుముందు కూడా దగ్గరలో చూసి ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన తర్వాత ఇంతకుముందు అప్పుడు ఎమ్మెల్యే ఎవరంటే మన గంటా శ్రీనివాసరావు, అప్పుడు ఆయన ఇప్పుడు వచ్చి అక్కడ కనబడలేదు. కేకే రాజు గారు ఎలా పనులు చేశారు సార్? చాలా చేశారు, చాలా అంటే వార్డు అంతా బాగానే చేశారు. అది ఏరియా అంటే నిన్న వచ్చారు, రోజుకు వస్తారు. ఆయన వస్తారు, ఆయన బ్రదర్ వస్తారు, కార్యకర్తలు వస్తారు. సమస్య ఉందంటే చెప్తే చేస్తారండి ఆయన. అండి ఇక్కడ డ్రైనేజీలు చేశాడు, రోడ్లు చేశారు, అన్ని వార్డులు కూడా చేశారు. ఆయన నియోజకవర్గం అంతా కూడా వర్క్ చేశారు ఆయన. అది వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఆయన? వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన అండి. అది చాలా సాఫ్ట్గా ఉంటారు ఆయన. అది ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఈ కేకే రాజే గెలిచే అవకాశం. కేకే రాజే అంటే ఆయన చేసిన దాన్ని బట్టి. అది వ్యక్తిగతంగా మంచోడు, సామ్యుడు. కోవిడ్ టైంలోనూ కూడా హెల్ప్ చేశాడు. అప్పుడు కూడా ఈయన ఎవరు మన విష్ణుకుమార్ రాజు కాదు కదా, తెలుగుదేశంలో కాదు కదా, ఎవరు కూడా రాలేదు. గంటా శ్రీనివాసరావు గెలిచాడు కానీ ఇంతవరకు తన ముఖమే మేము చూడలేదు. కేకే రాజు గారు బీజేపీతో విష్ణుకుమార్ గారు పోటీ చేస్తున్నారు. కేకే రాజు గారు గెలుస్తారు, అంతే వైసీపీ పార్టీ గెలుస్తుంది. పనులు చేశారండి ఆయన? చేశారు. మాట తీరు కానీ పని తీరు కానీ ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది. ఎప్పుడైనా వచ్చారా మీ ఏరియాకి? మా ఏరియా అదే తిరుగుతారు, ఎలాగే తిరుగుతాం. ఓకే, ఇక్కడ రోడ్లు ఏమైనా వేసారా? పనులు కానీ రోడ్లు చేస్తున్నారుగా. ఓకే, గతంలో ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. మీకు ఏమైనా పథకాలు వస్తాయండి? వస్తుంది, అమ్మఒడి, ఇల్లు వచ్చింది. కేకే రాజు గారే. ఎందుకన్నా కేకే రాజు? చాలా పనులు అతను ఇంకా గెలక ముందే చాలా పనులు చేస్తున్నారు కదన్నా. కాలువలు చేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి మొత్తం అన్నీ ఏమైనా ప్రాబ్లం కనుక్కుంటున్నారు. ఎప్పుడైనా వస్తారండి మీ ఏరియాకి? మా ఏరియాకి వస్తారు, ఏంటని అడుగుతారు, మొత్తం అన్నీ కనుక్కుంటారు, మొత్తం ఏమి ప్రాబ్లం ఉన్నాయో తెలుసుకుంటారు. నెక్స్ట్ గెలిచిన తర్వాత కూడా మనం వెంటనే ఏమన్నా అడగలం కదా అలా. గెలిచే అవకాశం ఉంది 100%. విశాఖపట్నానికి కేకే రాజు గారు ఎంత కావాలంటే? ఇంతమంది పోటీ చేశారని ఇక్కడే ఓడిపోయారు. మహా అయితే 200-300 వేలలోనే ఓడిపోయారు. అప్పటి నుంచి అతను ఏదో చేయాలనుకుంటున్నారు. మళ్ళీ రెండోసారి ఇక్కడే మళ్ళీ పోటీ చేస్తారు అనుకున్నాం. ఒకసారి అవకాశం ఇద్దాం. విశాఖపట్నంలో వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ విష్ణుకుమార్ గారు పోటీ చేస్తారు. అవునండి, ఆయన బాగానే ఉంటారండి. రాజుగారు కేకే రాజు పనులు చేశారు సార్? మా వరకు చేశారులేండి, మరి ఎవరికి చేశారండి మరి. ఎలాంటి పనులు ఏంటి? ఎలాంటి పనులు చేశారు సార్? ఏది అభివృద్ధి చేశారు అంతే. సార్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటారు? పెద్దగా నాకేం తెలియదండి. ఓకే సార్, ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నాను? ఏంటి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? మళ్ళీ వైసీపీ వస్తుంది అనుకుంటాను.
కేకే రాజు. ఓకే సార్, కేకే రాజు గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు సార్? మంచి వాళ్ళండి. ఆయన వ్యక్తిగతంగా అయితే మంచి అతను. ఓకే, పనులండి చేస్తారా సార్? చేస్తారండి, ఏదైనా చేస్తారు. మాడితీరు కానీ పనితీరు బాగుంటుందండి. ఓకే సార్, ఇక్కడ విశాఖ నార్త్కి కేకే రాజు గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? పనులు చేస్తారని చెప్తా, ఇంకేం పని చేస్తారు. పని చేయాలంటే ఆయన కావాలి. అమ్మ, ఇక్కడ ఇప్పుడు వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? కేకే రాజు గారికి ఎలా ఉంటుందమ్మా? ఆయన పర్లేదు, ఆయనకి పరిపాలన చాలా సూపర్, బాగానే ఉంది కేకే రాజు గారు. ఆయన రోడ్లు అయినా ఏమైనా అన్నీ పెట్టింది బాగానే చేయించుకోవాలి. వస్తారమ్మా ఎప్పుడైనా మీ ఏరియాకి? తిరుగుతూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఏమైనా పనిలోనే అని చెప్తే చేస్తారు? అలాగేం లేదండి, వెంటనే మనం ఏమైనా చేసేటికి ఇప్పుడు అల్లు శంకర్ గారు ఉన్నారు, ఆయనకి అప్లై చేసినా ఏ పని గబుక్కుని చేస్తారు. పని ఉందని అయితే చేస్తారు. బాగానే చేస్తారు. గెలుస్తారమ్మా ఇక్కడ? అంతా ఉంటుందండి, మరి అందరూ మరి ఒకే ఉంటారు కదండి ఏరియాలో. అది మీ అభిప్రాయం గెలిపించాలని? సరే, ఎవరు గెలవాలి ఉంది ఇక్కడ? అలాగనే ఏమనుకోవాలి, అంతా మనకి ఎవరు బాగా చూస్తున్నారో వాళ్ళకే కదండి. మీ అభిప్రాయం చూస్తున్నారు లేదా? చేస్తున్నాం. ఎవరు? ఈ రల్లి శంకర్ గారే మేము దేనికైనా ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన మరి కేకే రాజు గారు ఆయన అంత ఒకటే కదండి, ఏ పనైనా మాకు అన్ని బాగానే చేస్తున్నారు. వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే విష్ణు కుమార్ రాజు గారు ఆల్రెడీ సీనియర్, కేకే రాజు గారు ఆల్రెడీ లాస్ట్ టైం ట్రై చేశారు, దగ్గరికి వచ్చి పోయినట్టున్నారు. మరి ఈసారి రావచ్చేమో కేకే రాజు గారు. ఇక్కడ పనులు ఏమైనా చేశారు? పనులు అంటే అధికార పార్టీ వాళ్ళదే కాబట్టి కనిపిస్తున్నారు జనాల్లో. విష్ణు కుమార్ రాజు గారు అధికారం లేరు కాబట్టి కనిపించలేదు. ఓడిపోయినా తిరిగారంటారు కేకే రాజు గారు? తిరిగారు కదా, మరి ఇప్పుడు అటు పోర్టు క్వార్టర్స్ వైపు మాధవధార మురళీనగర్ రోడ్లు పడ్డాయంటే మరి మామూలు విషయం కాదు కదా. ఒక 2 years బ్యాక్ వరకు రోడ్లు ఎలా ఉంటే అందరూ తెలిసేది. చేశారు కాబట్టి ఈసారి కంపల్సరీగా ఆయనకి వచ్చే ఛాన్స్ ఉంది కేకే రాజు గారికి. ఎప్పుడైనా సమస్య ఉందంటే వెళ్తే చేస్తారా సార్? చేస్తారండి. నాది యాక్చువల్లీ సౌత్ కాన్స్టిట్యున్సీ, నాది ఆయనది నార్త్. అంటే తెలుసు, మనం ఎప్పుడు కలిసినా కలపైనా సరే పనులు అయితే చేస్తారు, చేయించారు కూడా. కేకే రాజు గారు, బీజేపీ విష్ణు కుమార్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఎవరు గెలుస్తారు? విష్ణు అదే కేకే రాజు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా కేకే రాజు ఏమంటే ప్రతి నియోజకవర్గంలో అంటే ఎవరికైనా మా నియోజకవర్గంలో ప్రతిగా బాగానే కనిపించాడు, నియోజకవర్గంలో మొత్తాన్ని బాగానే చేశారు. తర్వాత ఏంటంటే విష్ణు కుమార్ రాజు ఇంతకు ముందు చేశారు కాబట్టి పరిపాలన ఎలా ఉందో తెలుసు అందరికీ. ఒక ఛాన్స్ కేకే రాజు కూడా ఒక ఛాన్స్ ఇస్తే పరిపాలన ఎలా ఉంటుందో ఏం తెలుస్తుంది కదా. పరిపాలన లేకుండానే బాగానే చేశారు, అన్ని మొత్తం అన్ని విధాలుగా బాగా చేశారు మా ఏరియాకి. ఇప్పుడు అతను కూడా వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక ప్రతిదీ చేశారండి మా ఏరియాలో. అంటే అన్ని ఏరియాగా మా ఏరియాకి మొత్తం ఇక నార్త్ నియోజకవర్గం అంతా అతను బాగానే మొత్తం అన్ని తిరుగుతున్నారు, మొత్తం అని చేస్తున్నారు. ఏమో అతనికి 99% గెలిచే ఛాన్సులు మాత్రం చాలా ఉన్నాయి. 99% అతను ఇప్పుడు ఒక సపోజ్ ఒక 100 హామీలు ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎవరైనా సరే అతను ఒక 90-95 హామీలు చేసే విధంగా బాగానే చేశారు మొత్తం అంతా. అతను సమస్య ఉంటే ప్రతి చేస్తారండి. ఇప్పుడు మా ఏరియా ఉంది, ఇప్పుడు అతను అంటే ఇప్పుడు మా ఏరియాలో చల్లేశ్వరం ఉన్నారు కార్పొరేటర్. ఆ కార్పొరేటర్ ద్వారా మనం వెళ్ళినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు మొత్తం అన్నీ. ఇప్పుడు అంటే ఏమైనా మనకు సమస్యలు ఉందామన్నా కూడా బాగా రిసీవ్ చేసుకుని వర్క్ కూడా బాగానే బేగా అయిపోయేలా చేస్తారు ప్రతిదీ ఉన్న. మాడతీరు అంతా సూపర్ అండి, ఇంకా అతను చూసుకోవాల్సిన లేదు. ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే ఎవరికైనా కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావాలి ఎవరికైనా సరే. ఇప్పుడు అతను ఇప్పుడు అన్ని ద్వారా అతను బాగానే చేస్తున్నాను ప్రతిదీ ఉన్న. మొత్తం అంతా బాగుందండి వైసీపీ ఇప్పుడు ప్రతిదీ వైసీపీ అయితే పక్కగా వస్తుంది అనుకుంటున్నాను. మరి సీఎంఏ జగన్ అవుతారు అనుకుంటున్నాను. చూడండి, వైసీపీ తరఫున కేకే రాజు గారు, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు గారు వస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు? అంటే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారంటే మీకు వైఎస్ఆర్ మ్యాక్సిమం ఉంది ఇక్కడ. కేకే రాజు గారు గెలుస్తారండి. కేకే రాజు గారు ఎందుకని గెలవంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన లాస్ట్ టైం ఓడిపోయారు. దాని తర్వాత కూడా ఈ లాస్ట్ 4.5 years కూడా జనాల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, ఇక్కడ వాటికి వస్తుంటారు, వెళ్తుంటారు, కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో మిగతా టీడీపీ లేకపోతే విష్ణు కుమార్ రాజు గారు అప్పుడు ఓడిపోవడం తప్ప మళ్ళీ ఇక్కడ రాలే, కనబడలేదు. గంటా గారు ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నది దానికి, ఎక్కడ గెలుస్తాం అక్కడికి వెళ్ళి ఉంటారు, మర్చిపోతారు. అలా విష్ణు కుమార్ రాజు గారు 4.5 సంవత్సరాలు తిరగలేదు. కేకే రాజు గారు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ఏదో కార్యక్రమంలో ఆయన దగ్గర ఉన్న ప్రజలకి ఆయనకి అందరూ కూడా అభిమానిస్తున్నారు, చేద్దామని కూడా వైఎస్ఆర్ని గెలిపిద్దాం ఇది ఉంది.
ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్కసారి కూడా అది ఇక్కడే కాదు, ఎక్కడ లేదు దానికి. ఇక్కడే కదా అనకాపల్లిలో కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ భీమిలో గెలిచిందో తప్ప మరుసటి రోజు కనబడదు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. కేకే రాజు గారు వ్యక్తిగతంగా ఎలాంటి ఆయన? వ్యక్తిగతంగా మా అందరికీ మంచి సుపరిచితి, మంచిది. అందరితో కలిసి మెలిసి అవగాహన, మాట తీరు, వ్యవహారం అందరితో కలిసి ఉంటుంది. ఏదైనా పని ఉన్నా ఏదైనా కలిసి మాట్లాడినా ఆయన పలకరిస్తారు, చేసి పెడతారు కూడా ఆయన సాయశక్తులు. ఇప్పుడు అందరూ నలుగురితో కలుస్తారు ఆయన 100%. ఇప్పుడు ఎందుకు కేకే రాజుని గెలిపించాలంటే ఏం చెప్తారు? మరి మీకు చెప్పాను కదా, జనాల్లో ఆయన ఉన్నారు 4.5 years. మాకు ఏం కావాలని ఏళ్ళు అడిగినా ఇమీడియట్గా చేసి పెట్టే వ్యక్తి ఆయన సాయశక్తులుగా. సో ఆయన అంటే మాకు ఇది మా వార్డు కానీ మా నార్త్లో మా ఏరియా ఎస్పెషల్లీ ముస్లిమ్స్ ఏరియాలో పెద్దల్లో మాకు ఆయన అంటే చాలా అభిమానం. ఇక్కడ కేకే రాజు గారేమో వైసీపీ నుంచి, విష్ణుకుమార్ రాజు గారేమో ఇక్కడ బీజేపీ టీడీపీ పొత్తుల నుంచి వస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు? కేకే రాజు గారు గెలుస్తారు. ఎందుకని కేకే రాజు అనుకుంటున్నారు? ఆయన అన్ని బాగా చేస్తున్నారు. ఏం చేశారు ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గం? పథకాలు అవి అందరికీ అందిస్తున్నారు. వచ్చినవి ఏదైనా సహాయం కావాలని చేస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి ప్రజలకి? ఇప్పుడు ప్రజలు ఎవరన్నా ఆయన దగ్గరికి మాకు ఈ పని జరగట్లేదు కావాలంటే చేస్తున్నారు. ఎలా ఉంటారు ఆయన వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. నేను విష్ణుకుమార్ రాజు గారు ఎలా? ఆయన మంచి ఆయన. చెడ్డవాళ్ళు ఎవరు లేరు ఇందులో, ఇద్దరు మంచివాళ్ళే. అంతకుముందు గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు ఇక్కడ, ఆయన ఎలా చేస్తారు? ఆయన సంగతి మరి తెలియదు మనకి. అంటే ఎమ్మెల్యే కదా ఆయన మీకు? ఆయన ఎమ్మెల్యే అయినా మాకు తెలియదు మరి. ఇటు పక్క ఇప్పుడు రాలేదు ఆయన గెలిచిన తర్వాత. అది ఈయన తిరుగుతున్నారు కేకే రాజు గారు? తిరుగుతున్నారు. మా వార్డు వచ్చారు, మా ఇంటికి వచ్చారు. గెలిపించుకుంటారా ఆయన ఈసారి? గెలిపించుకుంటారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేకే రాజు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని కేకే రాజు? డెవలప్మెంట్ చేస్తున్నాం కదా, అతను పోస్టులు లేకపోయినా డెవలప్మెంట్ అయితే మాకు చేస్తున్నారు. 5 years నుంచి చూస్తున్నాం కదా మేము, అది దానికోసం. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేశారన్నా మీకు? రోడ్లు వేసారు, మాకు షాపు పెట్టుకునేది ఇచ్చారు. పర్సనల్గా మాకు డెవలప్మెంట్ చేసి కూడా చెప్తున్నమాట. అన్న ముందు ఈయన గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు ఇక్కడ, ఆయన ఏమైనా చేశారా? మరి అప్పుడు తెలియదు మరి మనకు. ఎమ్మెల్యేగా గెలిచారు. అవును, మీరు వచ్చింది 5 years before వచ్చాం. 5 years లోపు అతని మన కేకే రాజు గారు రేట్ చేశారు, అదే చెప్తున్నాను అనమాట. ఈ 5 yearsలో గంటా శ్రీనివాసరావు గారు ఏం చేయలేదు? మరి ఏం చేయలేదు మరి నాకు తెలిసి. అదే అంటే ఆయన రోడ్లు వేసారు, మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ దగ్గర చేస్తున్నారు. ఏ ఫంక్షన్ అయినా వస్తున్నారు. చిన్న ఓన్లీ డైరీ ఫంక్షన్గా ఆయన వచ్చి ఓపెనింగ్ చేశారనమాట ఒక కాల్కి. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కేకే రాజు గారు చేశారంట. వస్తే బాగుంటుంది, అతను వస్తే బాగుంటుంది. ఆయన గెలిపించుకుంటారా? జగన్ పరిపాలన బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను, ఎక్కువ చేస్తాను, ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. అవును, అంతకుముందు 14 years ఏం చేశారు, ఇప్పుడు చేస్తారంటే. ఇదే నా ఆఖరి ఎన్నిక అంటున్నారు. ఆఖరి ఎన్నిక మొదటి ఎన్నిక కాదు కదా. అంతకుముందు 14 years ఏం చేశారు? ఇప్పుడు అప్పుడు చేయలేనట్టు ఇప్పుడు చేశారని కాదు, మళ్ళీ ఇప్పుడు చేస్తారంటాం. ఎందుకు? ఆయన చేసింది తెలుస్తుంది కదా జనాలకి. మమ్మల్ని అడగడం వేస్ట్ కదా. మళ్ళీ ఏంటి మాకు వేయండి ఓటు అవసరం లేదు కదా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ అనేది వేస్ట్, వాలంటీర్ నేను వస్తే వాలంటీర్ని తీసేస్తానని చెప్పేసి అన్నాడు. తీసేయటం అని కాదు కానీ వాలంటీర్ వ్యవస్థ ఒక విధంగా డోర్ టు డోర్ వస్తున్నాయండి, హెల్ప్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వాటికి ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే మండలం చుట్టూ లేక అక్కడికి వెళ్ళి పంచాయతీ చుట్టూ జరగాల్సి వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఇంటికి వచ్చి అన్నీ చేస్తున్నారు. ఒక విధంగా అది మంచిదే, కాదంటలేదు. అంటే ఒకవేళ రేపు చంద్రబాబు నాయుడు కానీ గెలిస్తే వాలంటీర్లు అనేవాళ్ళు లేకుండా అలా ఏమి ఉండదు సార్. అది ఒక్కసారి వన్స్ ఒక తీసిన తర్వాత అది తీసేయడం ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఎలక్షన్లో వీడు ప్రపోజ్ పెట్టాడు కనుక మనకి డిఫరెంట్ ఇది మనకి తేడా వస్తుందని ఉద్దేశించి ఈ విధంగా పెట్టారు. వాళ్ళు తీసేది ఏమి ఉండదు, ఎవడో ఏమి తీయడు. ఇక్కడ విశాఖపట్నం నార్త్ నుంచి కేకే రాజు గారు వైసీపీ తరఫున, విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ టీడీపీ పొత్తులో వస్తున్నారు కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని? ఏం అది తెలియదండి. ఇక్కడ వైజాగ్ అంతా అంటే ఇది కదా, అంతా ఎక్కడెక్కడ నాన్ రెసిడెన్షియల్, వీళ్ళందరూ కూడా నాన్ లోకల్స్. ఎవరు ఎక్కడ ఉంటారని కూడా తెలియదు. ఎవడు ఈ ఒపీనియన్ చెప్పలేము ఇక్కడ, అది పరిస్థితి. కేకే రాజు గారు అంటే నాకు ఒపీనియన్ ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ కొంచెం ట్రెండ్లో ఉంది కదా, వేస్తే అతనే గెలవచ్చు. కానీ మరి మిగిలినటువంటి వాళ్ళకి కూడా ఉన్నారు కదా ఎప్పటి నుంచో, అది విషయం. ఈ పార్క్ ఇప్పుడు డెవలప్ చేశారు? 1 year బ్యాక్ అండి. ఎవరు డెవలప్ చేశారు? జిఎంసీ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ డెవలప్ చేసిన తర్వాత మీకు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు ట్రాక్ కూడా బాగుండేది కాదు, వాకింగ్ ట్రాక్. ఇప్పుడు అంతా కూడా డెవలప్ చేశారు, చాలా బాగుంది. తర్వాత గార్డెన్ కూడా బాగా డెవలప్ చేశారు, అన్ని విధాలు కూడా బాగున్నాయండి. వాచ్మెన్ కూడా పెట్టారు, రెగ్యులర్ వాచ్మెన్ పెట్టారు. ఈ పార్క్ ఎప్పుడు డెవలప్ చేశారండి? రీసెంట్గా అండి, 1 year 2 years. ఎవరు డెవలప్ చేశారు? కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాకనే, వైసీపీ వచ్చాక. ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత ఈ పార్క్లో ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫెసిలిటీస్ కంఫర్ట్గానే బాగున్నాయి. గుడ్ పార్క్ ఇన్ సిటీ. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు ఇది మాకు లేదు, ఇది అయిన తర్వాత మేము వస్తున్నాం. పర్లేదు. మీరు లోకలేనా? ఎక్కడైనా లోకలే.
ఇక్కడ కేకే రాజు గారు వైసీపీ నుంచి వస్తున్నారు, విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి వస్తున్నారు. ఓకే. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? అంటే మరి ప్రజల అభిప్రాయం మనం చెప్పలేము. వైసీపీ నుంచి కేకే రాజు గారు వస్తున్నారు, విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి వస్తున్నారు కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కేకే రాజే ఉంది మూమెంట్. ఎందుకని కేకే రాజు గారు అంటారు? కొన్ని పనులు చేస్తాడు కాబట్టి. ఆయన ఏం చేశారు ఇక్కడ? అప్పుడు చేస్తే బాగా చేశాడు. విష్ణుకుమార్ అంతకుముందు చేశాడు. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి ఆయన? ఎవరు కేకే రాజు బాగానే చేస్తాడు పని వ్యక్తిగతంగా. ఇప్పుడు 2019లో గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు కదా ఇక్కడ, ఆయన ఏమన్నా చేశారు ఇక్కడ? మనకు అంత ఐడియా లేదు, మేము కొత్తగా వచ్చాం. ఈయన కేకే రాజు గారు చేస్తున్నారు, పేరు వింటున్నా మంచిగా. గెలిపించుకుంటారా మళ్ళీ ఆయన్ని? ఇప్పుడు విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి, కేకే రాజు గారు వైసీపీ నుంచి పోటీ పడుతున్నారు కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకే అలాగే ఏం చెప్పలేను. మరి విష్ణు కుమార్ రాజు కేకే రాజు కొద్దిగా ఇచ్చేస్తున్నారు. కేకే రాజు కేకే రాజు గారు వ్యక్తిగతంగా ఎలాంటి ఆయన? మంచిగా అలాంటి ఎవరితోనే ఇది లేదు, మామూలుగా బాగానే మాట్లాడుతున్నారు సరదాగా. ఇప్పుడు ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను మీకు తెలిసి? ఎలక్షన్లు అంటే మనం చెప్పలేము, వస్తే రావచ్చు. మన ఏంటి చెప్పడం, పరిస్థితులు ఎలాగుంటుంది ఎవరు చెప్పలేం కదా. మీ ఒపీనియన్? కేకే రాజు రాదు. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ టీడీపీ అలయన్స్ నుంచి వస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేకే రాజు అన్న. ఎందుకంటే కేకే రాజు అనుకుంటున్నారు అంటే మనకి సంక్షేమ పథకాలు మాకు అందే వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్ల. మాకు మన నెక్స్ట్ ఆయన లాస్ట్ టైం ఎలాగ ఓడివారు, ఈసారి అతను గెలిపించుకుందాం. మనకి కేకే రాజు గారు వ్యక్తిగతంగా ఎలా మంచి అతను. ఆయన దగ్గరికి ఎవరైనా ఒక సమస్య వెళ్తే దాన్ని సాల్వ్ చేస్తారా? సాల్వ్ చేస్తారు, వెళ్ళి మన అందుబాటులో ఉంటే మనకు కంపల్సరీ సాల్వ్ చేస్తారు. మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? గుడ్ ఒపీనియన్ ఉంది. ఈయన విష్ణు కుమార్ రాజు గారు ఆయన కూడా మంచి వ్యక్తి, కానీ మన గవర్నమెంట్ ఏది ఆల్రెడీ రన్నింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకి ఆయన వచ్చిన ఓటు వేస్ట్ అవుతుంది అంతే తప్ప మనకి ప్రయోజనం ఉండదు కదా. కేకే రాజు గారు వైసీపీ నుంచి, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు గారు వస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వస్తే కేకే రాజు గారు వస్తారు. ఎందుకని కేకే రాజు అనుకుంటున్నారు? చేశారు కదా కొద్దిగా పనులు. ఆయన ప్రాంతంలో రోడ్లు వేశారు, త్రాగునీరు ఇచ్చారు అంటున్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి అయినా మంచి అతనే. ఇప్పుడు ఎవరైనా ఒక సమస్య ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని సాల్వ్ చేస్తారు. మీ ఒపీనియన్ ఏంటి ఆయన మీద, కేకే రాజు గారి మీద? ఏం లేదు, బాగానే ఉంటుంది అతను, చేస్తారు బాగా మంచి పనులు అవి చేస్తారు. ఈయన విష్ణు కుమార్ రాజు గారు పర్వాలేదు, అతను కూడా పర్వాలేదు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు అంతకుముందు గెలిచారు కదా ఇక్కడ ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు కేకే రాజు గారు? కేకే రాజు గారు చేశారు. ఈసారి కేకే రాజు గారిని గెలిపించుకుంటారా? కేకే రాజు గారు ఇక్కడ వైసీపీ నుంచి వస్తున్నారు, టీడీపీ అండ్ బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు గారు వస్తున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదైనా పర్వాలేదు. నేను మీ ఒపీనియన్? కేకే రాజు గెలిస్తే మంచిదే. ఎందుకని కేకే రాజు అనుకుంటున్నారు? ఏమో అంటున్నారు అందరూ, మరి కేకే రాజు వస్తాడని. మరి కేకే రాజు వస్తారనుకుంటున్నారు. ఇప్పుడు కేకే రాజు గారు మీతో ఎలా ఉంటారు వ్యక్తిగతంగా? మామూలుగా ఎప్పుడన్నా వచ్చినప్పుడు వస్తే అందరికీ బాగా చెప్పుకొని వెళ్తారు, అమ్మ వ్యాపారాలు బాగా చేసుకొని అంటారు, అంతే, ఇంకేం చెప్పరు. ఆయన దగ్గరికి ఎవరన్నా ఒక సమస్య వెళ్తే దాన్ని సాల్వ్ చేస్తారా? మేము ఇప్పటికి వచ్చి వెళ్ళలేదు నాన్న. ఈసారి అయితే కేకే రాజు రావాలంటారు. కేకే రాజు తెలుసా మీకు? ఆయన ఎలా ఉంటారు ఇక్కడ ప్రజలతో స్థానికంగా? బాగానే ఉంటారు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్ళి సమస్య ఉందని వెళ్తే తీరుస్తారా? తెలుస్తారు, తెలుసు తీసువరకు తెలుసు కానీ మనం ఇప్పుడు వెళ్ళలేదు. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి ఆయన, మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఇక్కడ నార్త్ నుంచి కేకే రాజు గారు వస్తున్నారు వైసీపీ తరఫున, బీజేపీ తరఫున విష్ణు కుమార్ రాజు గారు వస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కేకే రాజు గారు గెలుస్తాను. ఎందుకంటే కేకే రాజు అనుకుంటున్నారు? నాకు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, సైట్ వచ్చింది, ఇప్పుడు మన ఇదంటది రేషన్ కార్డు వచ్చింది, పథకాలన్నీ జగన్ వస్తున్నాయి కాబట్టి మరి కేకే రాజు గారు ఇప్పించారు కాబట్టి అతనికి ఓటు వేయాలి, గెలిపించాలని మా కోరిక. అతనే గెలుస్తారు. లాస్ట్ టైం ఏదో బై మిస్టేక్ ఓడిపోయారు అతను, ఈసారి ఖచ్చితంగా అతనే గెలుస్తారు. లాస్ట్ టైం గంటా శ్రీనివాసరావు గారు గెలిచారు ఇక్కడ, అది అతనేం పని చేయలేదు, రాలేదు కూడా వార్డుల్లోని. గెలవపోయినా ఈయనే చేశారు ఇక్కడ, ఈయనే చేశారు. ఆయన వ్యక్తిగతంగా ఎలా అంటే ఆయన కేకే రాజు గారు మంచి అతను. ఆయన ఎవరైనా ఒక సమస్య తెలుస్తారు పరిష్కరిస్తారు, అతను మ్యాక్సిమం అయినంత వరకు పరీక్షిస్తారు. అని మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? ఈసారి ఖచ్చితంగా అతను గెలుస్తారు నమ్మకం. కేకే రాజు గారు వైసీపీ నుంచి, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు గారు వస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నా ఐడియా ప్రకారంగా అయితే కేకే రాజు గారు ఒక లెక్కల్లోనూ ఫస్ట్ నుంచి మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఫర్దర్ మరి ఏ రకంగా జరుగుతుందో అది విష్ణు కుమార్ రాజు గారు కూడా మంచివారే, అన్ని విషయాల్లోనూ కూడా చాలా జాగ్రత్త చేసే మనిషి వ్యక్తి. ఏదైనా సరే
టప్ అండ్ టప్గా ఉంటుంది. అంటే కేకే రాజు గారు ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేశారు? అదే రాజుగారు చేశారంటే చేసి చూపించారు కూడా. ప్రతి రోడ్లా ఉన్నాయి, లైటింగ్లా ఉన్నాయి, ఇదే అమ్మాయి ఏదే అంటామని కానీ అన్నీ కూడా చేసి చూపించారు. గంటా శ్రీనివాసరావు గారు 2019లో గెలిచారు. ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? మరి ఇంకా నేను చెప్పలేను. ఓకే, ఈసారి ఎవరు గెలుస్తారు? ఈసారి కేకే రాజు గారే సూర్. మీ పేరేంటమ్మా? ఐఎమ్ కావ్య. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th క్లాస్ NMCH హై స్కూల్. ఇక్కడ మీకు ఎలా చెప్తున్నారు? టీచర్స్ అయితే ఎక్సలెంట్గా చెప్తారు. రోజు క్లాసెస్ జరుగుతున్నాయి? రోజు క్లాసెస్ జరుగుతున్నాయి. మీ యూనిఫామ్ బాగుంది, ఎవరు ఇచ్చారు ఇది? జగన్ సార్, సీఎం సార్. ఇంకా ఆయన ఇక్కడ ఏం అభివృద్ధి చేశారు మీ స్కూల్లో? MDM హాల్స్, వాష్రూమ్స్ అండ్ నెక్స్ట్ క్లాస్ రూమ్స్లో బెంచెస్, మాకు మంచి బుక్స్, ట్యాబ్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ చాలా ఇచ్చారు. చాలా వరకు స్కూల్స్ అన్నీ బాగు చేయించడమే కాకుండా క్లాస్ రూమ్స్లో కూడా ఫ్యాన్స్, లైట్స్, బెంచెస్ అన్నీ కొత్త వేయించారు. మీకు ఫుడ్ పెడుతున్నారా? ఎలా ఉంటుంది ఫుడ్? బాగుంటుంది. అంటే రోజుకో వెరైటీ పెడుతున్నారా లేదంటే రోజు ఒకటేనా? రోజుకో వెరైటీ. అంటే ఎలా పెడుతున్నారు వెరైటీ? అంటే మండే బిర్యానీ, ట్యూస్డే పులిహార, వెడ్నెస్డే బిర్యానీ పెడతారు. లక్షవారం ఏమొచ్చి వామన్నం టైప్ పెడతారు. శుక్రవారం, శనివారం పప్పన్నం, తోటకూర పప్పు అలాంటివి పెడతారు. మీకు ట్యాబ్ ఇచ్చారా? ఇప్పుడు ట్యాబ్లో కూడా క్లాసెస్ మీరు చూస్తున్నారు? బైజూస్ కంటెంట్, ఇప్పుడు కొత్తగా మైకిన్స్ యాప్ కూడా పెట్టారు. మీకు ఎలా ఉంది మా జగన్మోహన్ ప్రభుత్వం? చాలా నచ్చింది. మళ్ళీ రావాలనుకుంటున్నారా? స్కూల్ ఎలా డెవలప్ చేశారు మీకు వచ్చిన తర్వాత? చాలా బాగా స్టడీస్లోనైతే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ CBSE పెట్టి మాకు ఇంకా బాగా బయట నాలెడ్జ్, అసలు ఇండియాలో ఏం జరుగుతుంది, బయట అంతా ఎలా ఉంది అన్నది కూడా మాకు తెలుస్తున్నట్టు బాగా చేస్తున్నారు. నా పేరు శృతి. ఏ క్లాస్? నేను 9th క్లాస్ A సెక్షన్లో చదువుతున్నాను. ఇక్కడ మా స్కూల్ NMCH హై స్కూల్. ఈ స్కూల్ చాలా బాగుంది. మాకు చాలా ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. షూస్ ఇస్తున్నారు, ఇంకా MDM కూడా ఇస్తున్నారు. MDMలో వారానికి ఒక టైప్స్ ఆఫ్ ఫుడ్ ఇస్తున్నారు. చాలా బాగుంది ఆ ఫుడ్ కూడా. మాకు షూస్, ఇప్పుడు కొత్తగా IFA ప్యానెల్ బోర్డు ఇచ్చారు. దాంతో మా టీచర్స్ చాలా కొత్తగా ఆ సబ్జెక్ట్ అనేది బాగా చెప్తున్నారు. దాని ద్వారా పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. దానివల్ల మాకు చాలా ఉపయోగాలు వచ్చాయి. ఫోన్ కనెక్ట్ చేసి మాకు ఇంకా కొత్త విషయాలు నేర్పిస్తున్నారు. అలాగే ట్యాబ్స్ ద్వారా కూడా మాకు బైజూస్ కంటెంట్ అనేది బాగా చెప్తున్నారు. దానివల్ల ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. పిల్లలు కూడా అవి చాలా బాగా చేస్తున్నారు. అనాలిసిస్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని మనకి ఎగ్జామ్ కూడా బాగా యూజ్ అవుతుంది. అది మీకు స్కూల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఫుడ్ విషయం వచ్చేప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ బాగానే ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్నం ఇస్తారండి. అంటే డైలీ ఒక వెరైటీ ఇస్తున్నారా లేకపోతే డైలీ ఒకే వెరైటీ ఉంటుంది? రోజుకొక వెరైటీ ఇస్తారు. సోమవారం బిర్యానీ, మళ్ళీ మంగళవారం పులిహోర, మళ్ళీ బుధవారం మళ్ళీ బిర్యానీ, తర్వాత కిచిడి వామన్నం లాంటిది ఇస్తారు. తర్వాత తోటకూర పప్పు ఇస్తారు. శనివారం మళ్ళీ స్వీట్ ఇస్తారు ఒకటి. దాంతోపాటు గుడ్డు కూడా మాకు న్యూట్రిషన్ కోసం ఇస్తారు, ప్రోటీన్స్ కోసం గుడ్డు కూడా ఇస్తారు. ఇప్పుడు మీకు సిలబస్ ఏ సిలబస్ అంటే IB సిలబస్ అంటున్నారు? CBSE మాకు బాగా చెప్తున్నారు. దానివల్ల CBSE. మీకు ట్యాబ్స్ ఇచ్చారా? ఇచ్చారు. యూస్ చేసుకుంటున్నారా? అందరూ తెస్తారు రోజు. ఎలా యూస్ చేసుకుంటున్నారు ఆ ట్యాబ్స్? ఆ ట్యాబ్స్ బైజూస్ కంటెంట్, అందులో కొన్ని యాప్స్ మాకు యూస్ఫుల్ అయ్యేవి చాలా ఇచ్చారు. బైజూస్, మైకెన్షో, స్విఫ్ట్ చార్ట్, ఇంకా AP EDU డిక్షనరీ. మాకు ఏదైనా డౌట్స్ వస్తే ఆ EDU డిక్షనరీలో చూసుకుంటాం. మంచిది బైజూస్. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు స్కూల్లో? నాకైతే ఏం లేదు. పిల్లలకి చాలా వరకు ఉండదు ఇక్కడ ఇబ్బందులు. ఇచ్చారు. యూనిఫామ్ ఇస్తారు. ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు? బాగానే చెప్తారు. ఇంకేమన్నా ఇష్యూస్ కానీ అలాంటి ఇష్యూస్ అయితే చాలా వరకు ఎవరికి ఉండదు. బాగా చెప్తారు ఇక్కడ. పేరేంటమ్మా అనేది? నా పేరు పుణ్యవతి. 9th B సెక్షన్ చదువుతున్నాను NMC హై స్కూల్లో. ఇప్పుడు మీకు ఎలా ఉంది స్కూల్? స్కూల్ బాగానే ఉంది. టీచర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. వారం రోజుకో వెరైటీ వస్తుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు? బాగానే చెప్తున్నారు టీచర్స్ అందరు కూడా. మీకు సిలబస్ ఏ సిలబస్ ఇక్కడ ఇస్తున్నారు మీకు? తెలుగు, PS అన్నీ ఆల్ సబ్జెక్ట్స్. అంటే CBSE సిలబసా? CBSE. తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తుంది.
అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు? జగన్ ఉన్నప్పుడే బాగుంది. సిబిఎస్ఈ సిలబస్ అండ్ అన్నీ బయట నుంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. మీకు ట్యాబ్లు ఇచ్చారా? ఇచ్చారు. మీరు తీసుకున్నారా ట్యాబ్? తీసుకున్నాం. వాడుకుంటున్నారా? అది వాడుతున్నాం. ఎలా యూస్ చేసుకుంటున్నారు? బైజూస్ మనకి సబ్జెక్ట్స్ అర్థం కాకపోతే టీచర్స్ చెప్పినవి బైజూస్ అందులో చూసుకోవడానికి ఆకాష్ బైజూస్ ఒకటి వచ్చింది, మైక్ అండ్ షాట్ వచ్చింది, డిక్షనరీ యాప్ ఒకటి వచ్చింది. డిక్షనరీ యాప్ స్పెల్లింగ్స్ డౌట్స్ వస్తే అందులో చూసి అర్థం చేసుకోవడానికి డిక్షనరీ యాప్ వచ్చింది. బైజూస్ లెసన్స్ వినడానికి పర్సంటేజ్ పెంచడానికి వచ్చింది. ఇప్పుడు స్కూల్ పరంగా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? లేవు. ఫ్యాకల్టీస్ పరంగా లేవు. ఇప్పుడు ఇక్కడ కేకే రాజు గారు ఉన్నారు, ఆయన తెలుసా మీకు? తెలుసు. ఆయన సార్ ఎప్పుడన్నా వస్తారు? వచ్చారు, మాకు ట్యాబ్స్ ఇచ్చినప్పుడు వచ్చారు. మీకు ట్యాబ్ సార్ ఇచ్చారా? ఆయన ఇచ్చారు. ఇంకా ఏమన్నా వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటారు? ఇక్కడ అందరితో కలిసిపోతారా? అందరితో కలిసే ఉంటారు, అన్నీ చెప్తారు. మీరు ఆయనకి ఏమన్నా మాకు ఇష్యూస్ ఉన్నాయని చెప్పి తీసుకుంటారు, మాట్లాడతారా? మాట్లాడతారు. ఇక్కడ స్కూల్ పరంగా ఇంకేమైనా డెవలప్మెంట్ ఇంకేం జరిగింది? ఇక్కడ నాడు నేడు వచ్చింది, స్కూల్ డెవలప్మెంట్ అయింది, బెంచెస్ వచ్చాయి. అప్పుడు కింద కూర్చునే వాళ్ళు, ఇప్పుడు బెంచెస్ వచ్చాయి. అన్నీ బాగా డెవలప్మెంట్ చేశారు. స్కూల్ కూడా డెవలప్మెంట్ అయ్యింది. అంటే లైక్ వాష్రూమ్స్ అన్నీ ఓకే? వాష్రూమ్స్ కూడా ఓకే, అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారా? అవును. ఎందుకని ఆయనే రావాలనుకుంటున్నారు మళ్ళీ? ఆయన సిబిఎస్ఈ సిలబస్ పెట్టారు, నాడు నేడు చేశారు, అన్నీ బాగా డెవలప్మెంట్ చేశారు. మీ పేరు? వీరేంద్ర. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th B section in NMC High School. ఇక్కడ ఎలా ఉంది మీకు స్టడీస్? ఎలా ఉన్నాయి స్టడీస్? వెల్ ఎడ్యుకేటెడ్, సిబిఎస్ఈ సిలబస్, అమెరికన్ ఇంగ్లీష్ ఉంది, ఇంకా ఈ పాఠశాల, బైజూస్, మైక్ అండ్ షో, అదర్ యాక్టివిటీస్ అవన్నీ అవుతున్నాయి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు? పర్లేదు, బాగా చెప్తున్నారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది. ఇప్పుడు నాడు నేడు వచ్చిన తర్వాత స్కూల్స్ ఎలా డెవలప్ అయినాయి? బెంచెస్ వచ్చాయి, టీవీ, ఫ్యాన్, ఫ్లిప్ బోర్డ్, ట్యాబ్స్ ఇచ్చారు, బైజూస్ కంటెంట్ అనేది వస్తుంది. ఇందులో మనకి ఏవైనా అర్థం కాకపోతే క్వశ్చన్స్ అవి వస్తాయి, దాన్ని చూసి మనం చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏమైనా డౌట్లు వచ్చినా సరే క్లారిఫై అవుతున్నాయి? టీచర్స్ అడిగినా చెప్తారు, మళ్ళీ ఇందులోనే చెప్తారు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, తెలుగు, అవన్నీ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ఇక్కడ మీకు కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయి? జరుగుతాయి. గేమ్స్ పరంగా వస్తే పీటీ టీచర్ ఎక్కడైనా డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ వాటిలో అన్నిటికి తీసుకొని వెళ్తారు. హైదరాబాద్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అవన్నిటికి తీసుకొని వెళ్తారు. మొన్న ఫిజిక్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు మాది స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంతకుముందు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎలా ఉంది మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. సిలబస్ సెంట్రల్, సిబిఎస్ఈ అంతా బాగా, వాష్రూమ్స్ అనగా హ్యాండ్ వాష్ అంతా బాగా, ఫ్యాకల్టీ అంతా మంచిగా చెప్తున్నారు, ఇంకా మంచిగా నేర్చుకుంటున్నారు. మీ పేరేంటి? ఐఎమ్ కీర్తన ఫ్రమ్ ఎన్ఎంసి హై స్కూల్ 9th standard. మీకు ఇక్కడ స్టడీస్ ఎలా ఉన్నాయి? ఎస్, గుడ్. అంటే బాగా చెప్తున్నారా? ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? బాగానే చెప్తారా? ఇప్పుడు మీకు ఏ సిలబస్ నడుస్తుంది స్కూల్లో? సిబిఎస్ఈ. ఇప్పుడు నాడు నేడు వచ్చిన తర్వాత స్కూల్ ఎలా డెవలప్ అయింది ఇక్కడ? కంపేర్డ్ టు ఎర్లియర్, స్కూల్ ఈస్ డెవలప్డ్ వెల్ అండ్ వీఆర్ హ్యాపీ నౌ. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయా? Cultural activities like sports, quiz competitions, essay competitions, drawings. మీకు ట్యాబ్ ఇచ్చారా? Yes, I have got tab. This is my tab and it has so many apps like Mic and Show, Byju's, Shift Chat, Wi-Fi Manager and e-Pathshala etc. ట్యాబ్ ని మీరు వాడుకుంటున్నారా? యూస్ చేసుకుంటున్నారా? Yes, I am using. ఎలా యూస్ చేస్తున్నారు? If I have any doubt, I will go to Byju's and clarify my doubts. And in the it has a app which is Shift Chat. In that app we can clarify our doubts and play games, quiz, etc. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీరు ఫ్యాకల్టీని అడిగిన ట్యాబ్లో చూసుకుంటే వీలుగా ఉంటుందా? ఎస్. ఇప్పుడు మీకు కేకే రాజు గారు తెలుసు, ఆయన వస్తారు ఎప్పుడన్నా ఇక్కడికి? డ్యూరింగ్ సమ్ స్పెషల్ అకేషన్స్ లైక్ August 15th and Jan 26th. ఆయన వచ్చినప్పుడు మీతో ఎలా ఉంటారు స్టూడెంట్స్తో? ఫ్రెండ్లీ నేచర్. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మీ స్కూల్ ఎలా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎలా ఉంది? Compared to previous, schools have developed well and our education boards are changed and well developed. My name is Bashira. I am studying 9th class in NMC High School. ఇక్కడ మాకు చాలా రకాలుగా అన్ని విధాలుగా అన్నీ ఇచ్చారు, అన్నీ ప్రొవైడ్ చేశారు. ట్యాబ్స్ అండ్ బుక్స్ అండ్ వారానికి 3 రోజులు రాగి జావా అండ్ ఎగ్స్, మిడ్ డే మీల్
అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇక టీచర్లు మాకు బాగా పాఠాలు కూడా చెప్తారు. ట్యాబ్స్ కూడా ఇచ్చారు. బైజూస్లో 7 కంటెంట్స్ వస్తాయి. అందుట్లో మైక్ అండ్ షో యాప్, మళ్ళీ షిఫ్ట్ చాట్, అందుట్లో మాకు యూజ్ అయ్యేవి చెప్తారు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎలా ఉంది? అంటే అంతకుముందు ఇంత డెవలప్ ఉండేది కాదు కదా స్కూల్స్, ఇప్పుడు ఏం డెవలప్ అయింది కదా? ఇప్పుడు డెవలప్ అయింది. నాడు నేడులో స్కూల్ ఏం డెవలప్ అయింది మీ స్కూల్? బుక్స్ అంటే బాగా చెప్తారు టీచర్లు. My name is Subbu. I am studying in 7th year section, 7th class. ఓకే, ఇక్కడ నీకు స్టడీస్ ఎలా ఉంది స్కూల్లో? బాగానే చెప్తున్నారు టీచర్స్ అందరూ. ట్యాబ్ ఇచ్చారా? ట్యాబ్ 8th వాళ్ళకి ఇస్తారు. స్కూల్ నాడు నేడులో స్కూల్ ఎలా డెవలప్ అయింది? బాగానే అయ్యింది. ఏం డెవలప్ చేశారు ఇక్కడ? బుక్స్ ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, యూనిఫామ్స్, ఇంకా మనకి కావాల్సిన అన్నీ ఇస్తున్నారు. అంటే ఫుడ్ మంచి మంచి గుడ్లు, పోషకాహారాలు అన్నీ ఇస్తున్నారు. ఫుడ్ ఏం పెడుతున్నారు ఇక్కడ డైలీ? డైలీ అన్నం, మళ్ళీ కిచిడి, గ్రీన్ రైస్, పప్పు, అన్నం, గుడ్లు, చెక్కీలు ఇస్తారు. స్నాక్స్ అయితే చెక్కీ ఇస్తారు. బ్రేక్ బెల్లోని రాగి జావ ఇస్తారు. గ్లాస్ కూడా ఇస్తారు రాగి జావకి. ఇప్పుడు ఇక్కడ ఫ్యాకల్టీ మీకు ఎలా చెప్తున్నారు? ఏమైనా డౌట్లు ఉన్నాయి, ఇప్పుడు క్లియర్ చేస్తాం అలా బాగానే ఉంటున్నారు మీకు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది సీఎం? బాగానే ఉంది. ముందైతే అంతగా లేదు, ఇప్పుడు చాలా డెవలప్మెంట్. ఇప్పుడు బాగా డెవలప్. మీ పేరేంటమ్మా? మహాలక్ష్మి. ఏం చదువుతున్నావు? 7th class A section. ఇక్కడ మీకు ఎలా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు అన్నీ. ఇక్కడ ఏ మీడియం చదివేది? ఇంగ్లీష్ మీడియం. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. ఇప్పుడు నాడు నేడు వచ్చిన తర్వాత ఈ స్కూల్ ఎలా డెవలప్ అయింది? బాగా డెవలప్ అయింది, బాగా చెప్తున్నారు. అన్ని కిట్స్ ఇస్తున్నారు, షూ, యూనిఫామ్, బ్యాగ్స్ అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ట్యాబ్స్ ఇచ్చారా ఈ స్కూల్లో? 8th class వాళ్ళకి ఇచ్చాము మేము. 8th class వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మీకు ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు? అంటే మీకు ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు క్లియర్ చేస్తున్నారా? డౌట్ వస్తే అడిగితే చక్కగా క్లియర్ చేస్తున్న ఆన్సర్ అర్థమవుతుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది స్కూల్, ఇప్పుడు ఎలా ఉంది జగన్ వచ్చినాక? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అయితే మేము అసలు ఒకసారిగా గవర్నమెంట్ స్కూల్కి రాలేదు. జగన్ మామయ్య వచ్చాకైతే వస్తున్నాం. బాగా చెప్తున్నారు, అన్ని కిట్స్ ఇస్తున్నారు, టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు కాబట్టి రావాలనిపిస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అసలు రావాలనిపించేది? అసలు ఎవరు ఉండేవాళ్ళు కూడా కాదు, స్ట్రెంత్ కూడా తక్కువే. మేము జగన్ మామయ్య వచ్చేటప్పుడు కూడా ఓ 50 ఉండే స్కూల్ అంతా కలిపితే, కానీ ఇప్పుడు అయితే thousandsలో కూడా వెళ్ళిపోయారు స్టూడెంట్స్. మరి జగన్ మామయ్య ప్రభుత్వం బాగుంది అయితే? చాలా బాగుంది. మా అమ్మాలతో కూడా నేను మా జగన్ మామయ్యకి ఓటే ఇస్తాను. 9th class. ఏ స్కూల్లో నువ్వు చదివేది? NMC హై స్కూల్. ఎలా ఉంది స్కూల్లో మీకు? అంతా బాగానే ఉంది, టీచింగ్ అది బాగానే ఉంది, బాగా చెప్తున్నారు అంతా. టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టారు, చాలా బాగుంది అంతా. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి స్కూల్స్? అంతకుముందు అంటే ఎక్కువ అంటే ఫెసిలిటీస్ అవి ఉండేవి కాదు, వాష్రూమ్స్ అవి క్లీన్గా ఉండేవి కావు, బుక్స్ యూనిఫామ్స్ అంటే కొంచెం నీట్గా ఉండేవి కావు. ఇప్పుడు అంతా బాగా కనబడుతుంది. యూనిఫామ్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, ట్యాబ్స్ ఇచ్చారు. నాడు నేడు అని చెప్పి స్కూల్స్ అన్నీ పెయింటింగ్లు వేసి బిల్డింగ్స్ అవి బాగా కట్టించారు. అప్పటికే ఇప్పటికే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. జగనన్న గోరుముద్ద అనే పథకం పెట్టారు కదా, అది రన్ అవుతుంది ఇక్కడ? ఇప్పుడు రన్ అవుతుంది, భోజనం కూడా బాగానే ఉంటుంది. అమ్మఒడి వస్తుంది? అమ్మఒడి ప్రతి సంవత్సరం పడుతుంది మాకు. ఎలా ఉంది జగన్మోహన్ ప్రభుత్వం? చాలా బాగుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా జగన్మోహన్కి ఓటేస్తారు. మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ గెలిపించుకుంటాం. నీ పేరేంటి? నితీష్. ఏం చదువుతున్నావు? 5th class. ఏ క్లాస్? ఏ స్కూల్? జీవీఎంసీ ప్రైమరీ స్కూల్, నక్కవాలపాలెం. మన సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నాడు నేడు వచ్చిన తర్వాత మన స్కూల్ ఎలా డెవలప్ చేశారు? ఇక్కడ మంచి ఫుడ్ పెడుతున్నారు, డ్రెస్ కూడా మార్చారు. మరి మధ్యన చెక్కీలు కూడా ఇస్తున్నారు, అవి కూడా రాగి జావ వారానికి అదే మధ్యలో ఇస్తూనే ఉంటారు. అన్నీ బాగానే డెవలప్ చేశారు. బుక్స్ కూడా ఇస్తారు, డ్రెస్ కూడా మార్చారు. అన్నీ మార్చిన తర్వాత గుడ్డు అన్నీ చెక్కీలు సోమవారం అన్నీ పెడుతున్నారు, బాగానే పెడుతున్నారు. ఇక్కడ మాత్రం ఫుడ్ బాగుంటుందా? ఆ ఫుడ్ అన్నీ బాగుంటున్నాయి, టేస్టీగానే ఉంటుందా? టేస్టీగా. ఈరోజు ఏం పెడతారు ఫుడ్? ఈరోజు పులిహోర పెడతారు.
పులిహోరతోని టమాటా పచ్చడి పడతారు. అవి దాన్ని ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. అవునా? అవును. ఇప్పుడు మీకు ఇక్కడ టీచర్లు బాగా చెప్తున్నారా? బాగానే చెప్తున్నారు. సమ్స్ అన్ని నేర్పిస్తున్నారు. ఇంతకుముందు నాకు ఇంగ్లీష్ చదవడం రాదు, ఇప్పుడు నేర్పించారు. సమ్స్ టేబుల్స్ నాకు 20 వరకు నేర్పించేసారు. ఇప్పుడు అమ్మఒడి వస్తుందా మీకు? అమ్మఒడి వస్తుంది. ఓకే. స్కూల్ అయితే బాగుంది. స్కూల్ అయితే బాగుంది. అన్ని బాగానే చెప్తున్నారు ఇక్కడ. జగన్మోహన్ గవర్నమెంట్ బాగుందా? బాగుంది. మళ్ళీ మీ అమ్మ నాన్న చెప్పి మళ్ళీ ఓటేస్తావా? ఓటేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటి? సుబ్రహ్మణ్య శ్రీవర్ధన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఇప్పుడు ఈ స్కూలు నాడు నేడు వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేశారు? బాగానే చేశారు. ఏం డెవలప్ చేశారు? భోజనాలు అవి బాగా పెడుతున్నారు. మళ్ళీ డ్రెస్ మార్చారు. యూనిఫామ్ ఇచ్చారు. కొత్త యూనిఫామ్ ఇచ్చారు. మళ్ళీ రాగి జావా, గుడ్డు, చెక్కి ఒక రోజు ఇస్తే రాగి జావ ఇవ్వరు. ఆ రోజు ఈరోజు రాగి జావ ఇస్తారు, రేపు చెక్కి ఇస్తారు. ఎలా చెప్తున్నారు? మీకు పాఠాలు బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారా? చెప్తున్నారు. భోజనం బాగా పెడుతున్నారా? పెడుతున్నారు. ఈరోజు మంగళవారం కదా, ఈరోజు ఏం పెడతారు? పులిహోర. రోజుకో వెరైటీ పెడుతున్నారా? రోజుకి వెరైటీ పెడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ వచ్చిన తర్వాత బాగుందా మీకు? బాగుంది. ఎలా మళ్ళీ గెలిపించుకుంటారు జగన్మోహన్ మీ అమ్మ నాన్న చెప్పి? మళ్ళీ జగన్. నీ పేరేంటి? పివంసి. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఇది ఏ స్కూలు? జీవీఎంసీ ప్రైమరీ స్కూల్, నక్కవలపల్లి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ స్కూల్ డెవలప్ చేశారా? ఏం డెవలప్ చేశారు ఈ స్కూల్లో? చెక్కి, డ్రెస్సులు, బర్చరు, షూ, భోజనం అన్నీ బాగా చేస్తున్నారా? ఇప్పుడు మీకు అమ్మఒడి ఇస్తున్నారా? ఇప్పుడు గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అని పెట్టారు కదా, వస్తుంది అది? అంటే ఇప్పుడు బాగా చెప్తున్నారా పాఠాలు? బాగా చెప్తున్నారు. ఇప్పుడు మీకు ట్యాబ్లు ఇచ్చారా 8th క్లాస్ వాళ్ళకి? ఇచ్చారు. అటు వాడుకుంటున్నారా వాళ్ళు? జగన్మోహన్ మళ్ళీ గెలిపించుకుంటారా? ఎందుకని గెలిపించుకుంటారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాకు సాయం చేశాడు కాబట్టి మా అమ్మ నాన్నకి చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తావా? ఓకే. ఈ పేరేంటమ్మా? మోహన్ లక్ష్మి. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఇక్కడ మీ స్కూల్లో బాగుందా నీకు? అంతా బాగుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కూల్ని డెవలప్ చేశారా? చేశారు. ఏం డెవలప్ చేశారు ఈ స్కూల్లో? బుక్స్, ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఇప్పుడు బాగానే వస్తుంది. మాట్లాడతాం ఇంగ్లీషు? ఇప్పుడు మీకు పాఠాలు బాగా చెప్తున్నారా మీ టీచర్లు? 8th క్లాస్ వాళ్ళు ట్యాబ్లు ఇచ్చారా? ఇచ్చారు. మీకు భోజనం రోజుకో వెరైటీ పెడుతున్నారా? పెడుతున్నారు. ఈరోజు మంగళవారంగా ఏం పెడతారు ఈరోజు? పులిహోర, టమాటా పచ్చడి, ఎగ్, రాగి జావా ఇస్తారు. అన్నీ ఇస్తారు ఈరోజు. చిక్కీ ఇస్తున్నారా? చెక్కి ఇస్తారు. ఎప్పుడు ఇస్తున్నారు చిక్కీ? ఈరోజు రాగి జావా అయితే రేపు చెక్కి ఇస్తున్నారు. ఇప్పుడు మీ స్కూల్లో ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి. ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా స్కూల్లో? ఇబ్బందులు ఏం లేవు, అంతా బాగానే ఉంది. పాఠాలు బాగా చెప్తున్నారు టీచర్లు. యూనిఫామ్ ఇచ్చారా? ఇచ్చారు. కొత్త యూనిఫామ్. ఈసారి అంటే ఇప్పుడు జగన్మోహన్ గవర్నమెంట్ బాగుందా మీకు? బాగుంది. మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నాం. జగన్మోహన్ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? మనం బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకుని మీ అమ్మ నాన్న చేత ఓటేయించాలి. నీ పేరేంటమ్మా? జాహ్నవి. ఏం చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నాను. ఏ స్కూల్ ఇది? జీవీఎంసీ ప్రైమరీ స్కూల్, లక్కవనిపాలెం. ఈ స్కూల్ నీకు ఎలా ఉంది? స్కూల్లో చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నాడు నేడు కింద డెవలప్ చేశారా స్కూల్ని? చాలా బాగా డెవలప్ చేశారు. ఏం డెవలప్ చేశారు ఇక్కడ? ఎగ్స్, చెక్కి, యూనిఫామ్ మారింది. ఒకప్పుడు నాకు తెలుగు వచ్చేది కాదు, ఇప్పుడు బాగా తెలుగు వస్తుంది. ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదు, నచ్చేదాన్ని, ఇప్పుడు బాగా ఇంగ్లీష్ కూడా నేర్పించారు. అన్నీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ చాలా డెవలప్ అయ్యాయి. చాలా బాగుంది స్కూల్. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది స్కూల్లో? డిఫరెంట్గా ఉండేది. యూనిఫామ్ మారిపోయేది. ఎగ్స్లో బాగా కలర్ చేంజ్ అయిపోవడం, ఫుడ్ బాగోపోవడం, అలా సంథింగ్ ఎక్సెట్రా. ఇప్పుడు మీకు ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ? చాలా బాగుంది. ఏం పెడుతున్నారు ఫుడ్? మండే బిర్యానీ, ఎగ్, ఇంకా బంగాళదుంప కూర, చెక్కి. ఈరోజు పులిహోర, టమాటా చట్నీ, ఎగ్, రాగి జావా. మళ్ళీ రేపు బిర్యానీ చట్నీ టైప్ ఆలూ కర్రీ, ఎగ్, చెక్కి. ఇప్పుడు మీకు అమ్మఒడి వస్తుందా? వస్తుంది. జగనన్న గోరుముద్ద వస్తుందా? మళ్ళీ జగన్మామయ్య మళ్ళీ అధికారంలో రావాలంటే ఏం చేయాలి? జగన్మామయ్యకి ఓటేయాలి. మరి మీకు ఓటు ఉందా? మా మమ్మీకి.
మీ మమ్మీతో వేయిస్తావా? ఓకే, థ్యాంక్ యూ. నువ్వేం చదువుతున్నావు? 3rd క్లాస్. నీ పేరేంటి? ఎన్ మనోజ్ కుమార్. ఈ స్కూల్ ఏం స్కూలు? జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ లక్కవనపాలెం. ఈ స్కూల్ డెవలప్ అయిందా? ఎలా డెవలప్ అయింది? బట్టలు, బుక్స్, ఇంకా షూస్, బెల్ట్స్, యూనిఫాము, ఇంకా బ్యాగ్స్, ఫుడ్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఇస్తున్నారు. అన్నీ ఇచ్చారా? మీకు అమ్మఒడి వస్తుందా? వస్తుంది. ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ? పెడుతున్నారు. బాగుంటుందా ఫుడ్? బాగుంటుంది. ఈరోజు ఏం పెడతారు? ఈరోజు పులిహార, ఇంకా టమాటా చట్నీ, ఎగ్, ఇంకా రాగి జావా. రోజు ఇస్తారా రాగి జావా? రోజు తప్పించి రోజు ఇస్తారు. చిక్కీ ఎప్పుడు ఇస్తారు? చెక్కీ రోజు తప్పించి రోజు. జగన్మోహన్ ప్రభుత్వం బాగుందా? బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రావాలంటే ఏం చేయాలి? ఓటు వేయాలి. నీకు ఓటు ఉందా మరి? మా మమ్మీనే. మమ్మీతో చెప్పి వేయిస్తావా? ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటి? ప్రణీష. ఏ స్కూల్లో చదువుతున్నావు? జీవీఎంసీ ప్రైమరీ నక్కవనపల్లి. ఇప్పుడు మీ స్కూలు డెవలప్ అయిందా? నాడు నేడు కింద ఏం డెవలప్ చేశారు మీ స్కూల్లో? స్కూల్ డ్రెస్ మార్చారు, యూనిఫామ్, స్కూల్ డ్రెస్ మార్చారు, ఇంకా షూ ఇస్తున్నారు, బెల్ట్ ఇస్తున్నారు, రాగి జావ పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు. అంతకుముందు ఎలా ఉండేది? అన్నీ ఇచ్చేవాళ్ళ? చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు ఇవన్నీ? అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇస్తున్నారు ఇవన్నీ. మీకు ఇక్కడ బాగా చెప్తున్నారా టీచర్స్? ఇంగ్లీష్ మీడియం ఇది. ఇంగ్లీష్ మీడియంలో మరి అర్థమవుతుందా మీకు ఇంగ్లీష్ మీడియం? ట్యాబ్లు ఇచ్చారా? ట్యాబ్లు 8th క్లాస్ ఇస్తారు. వాళ్ళు ఆడుకుంటున్నారు 8th క్లాస్ వాళ్ళు. మీకు ఏమైనా డౌట్లు వస్తే చెప్తున్నారా? ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? మీతో బాగానే ఉంటారా? బాగానే ఉంటారు. టీచర్స్ బాగా అర్థమయ్యేటట్టు చెప్తారు, అర్థమవకపోయినా చెప్తారు. అమ్మఒడి వస్తుందా? మీకు ఫుడ్ ఎలా పెడుతున్నారు? ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ? టేస్టీగా ఉంటుందా? ఇక్కడ ఫుడ్ రోజుకో వెరైటీ పెడుతున్నారు? రోజు ఒకటే పెడుతున్నారు? రోజుకో వెరైటీ పెడతారు. ఈ రోజు ఏం పెడతారు? పులిహోర, ఇంకా టమాటా పచ్చడి పెడతారు. ఓకే, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నీ పేరేంటి? పూజిత. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. మీ స్కూల్ పేరేంటి? జీవీఎంసీ ప్రైమరీ నక్కవనపాలెం. స్కూల్లో ఎలా చెప్తున్నారు మీకు? బాగా చెప్తున్నారు. మీకు నాడు నేడు వల్ల స్కూల్ డెవలప్ అయిందా? చాలా బాగుంది. ఈ స్కూల్లో ఏం డెవలప్ అయింది? షూస్, యూనిఫాము, ఫుడ్ ఇలా అన్నీ అయ్యాయి. బెల్ట్ కూడా. ఓకే, ఇక స్కూల్లో ఫుడ్ పెడుతున్నారా? బాగుంటుందా ఫుడ్? చాలా బాగుంది. ఏమేమి పెడతారు ఈరోజు? పులిహోర, టమాటా, ఇంకా ఎగ్, రాగి జావా. చిక్కీ ఇస్తారా? రోజు తప్పించి రోజు ఇస్తారు. మీకు అమ్మఒడి వస్తుందా? వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ బాగా చేశాడు ఆ స్కూల్ని? చాలా బాగా చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రావాలంటే ఏం చేయాలి? ఓటు వేయాలి. మీకు ఓటు ఉందా మరి? మా మమ్మీకి ఉంది. మమ్మీతో చెప్పి ఏం గెలుస్తావా? ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటి? అమూల్య. ఇక్కడ స్కూల్లో ఎలా ఉంది నీకు? బాగానే ఉంది. ఫుడ్ అది బాగానే ఉంది. రోజుకి ఒక వెరైటీ పెడుతున్నారు. చెక్కీ మాకు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, రాగి జావ పెడుతున్నారు. మళ్ళీ భోజనం కరెక్ట్గానే ఉంది. బెల్ట్స్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు. అన్నీ బాగానే ఉంది. జగన్ గారు వచ్చారు కదా, అన్నీ బాగానే ఉన్నాయి. అంతకుముందు ఎలా ఉండేది చంద్రబాబు ఉన్నప్పుడు? అప్పుడు ఫుడ్ కల్తీగా వేరేగా ఉండేది. ఇప్పుడు జగన్ మహారెడ్డి వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ వచ్చిన తర్వాత బాగుందట. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ గెలవాలంటే ఏం చేయాలి? మా మమ్మీతో చెప్పించి ఓటు వేయిస్తావా? మరి గెలిపిస్తావా? గెలిపిస్తాను. థ్యాంక్ యూ.